గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఈ మాట వినగానే ఇప్పటికే మీ స్మృతి పథంలోకి ఆ నేత వచ్చి ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అరుదైన నేతల్లో ఆయన కూడా ఒకరుగా పేరు గడించారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కలిగిన ఆ అరుదైన నేత గత ఎన్నికల్లో పరాజయం చెందడం ప్రత్యర్థి పార్టీలను సైతం ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గంలో వీధి వీధి తిరుగుతూ ఇంటింటి సమస్యను ఆరా తీసిన ఆ అరుదైన నేత ప్రస్తుతం మనతో ఎన్నో విషయాలపై చర్చించనున్నారు. ఆయన ఎవరో కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే నారాధన. ఎలా ఉన్నారు? యా గుడ్ గుడ్ గుడ్. న్యూ లుక్, న్యూ ఛానల్. అంతే కదా, అలాగే ఉంది. నేను ఇంకేముంటది, జోషు, అదే నవ్వు, అసలు అదే హ్యాపీనెస్. అసలు ఎలా సాధ్యమవుతుంది అసలు? కేతిరెడ్డి గారికి ఒక్కరికే సొంతమా అనిపిస్తుంది అన్న. అట్లేం లేదన్నా. సరే, ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలన్న? అసలు ఎలా ఉండాలి? లివ్ యువర్ ఓన్ లైఫ్. అంటే నేను వాట్ ఐ థాట్ దిస్ ఎలక్షన్స్ తర్వాత, అంటే ఎలక్షన్స్కి రిజల్ట్స్ ఏవైనా కావచ్చు, కానీ నేను రిజల్ట్స్ కంటే ముందే మా ఇంట్లో మా వైఫ్తో కూడా అన్నాను అనమాట, ఆఫ్టర్ దిస్ రిజల్ట్స్. సో ఇట్స్ 45 years, అంటే మనిషిగా యాక్టివ్గా ఉన్న జీవితంలో సగం వరకు వచ్చేసినట్టున్నాము. సో ఇప్పుడున్న మన లైఫ్ మనం బతుకుదాం. వీ విల్ గో టు ఎవర్ మనకు లైక్ ఉన్న చోటంతా కూడా బాగా పెద్దగా బ్రెయిన్కి ఎక్కించుకోకూడదు అనే పద్ధతికి ఉన్నాను. అంటే మొదటి నుంచి కూడా దవే ఈ టెన్షన్స్ చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా నేనేం లోడ్గా తీసుకోను, కాబట్టి ఐ విల్ బి హ్యాపీగా లైఫ్. అప్పుడు చూసి ఎమ్మెల్యే గుర్రస్వారి లైఫ్ చేశారు, ఇప్పుడు చూసి ఓడిపోయాక హ్యాపీగా టైం వేస్ట్ చేయకూడదు, సమయం లేదు మిత్రమా అన్నట్టుగా వచ్చిన పైలట్ శిక్షణ కూడా తీసుకున్నారు. అసలు ఏంటి అసలు మొత్తం కూడా? ఇట్స్ నా ప్యాషన్. నాకు పైలట్ కావాలనేది ఒక ప్యాషన్. సో నాకున్న కన్స్ట్రెంట్తో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా మన వీడియో కూడా అప్లోడ్ చేసినాం. ఫస్ట్ సోలో అయిపోయిన తర్వాత సో ఇట్స్ నా హాబీ. అంటే నాళ్ళు ఆ సొసైటీ కోసము దీనిల కోసమే కాదు కదా, నాకు కొన్ని రుచులు ఉంటాయి, నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కాబట్టి దాని ప్రకారం ఇట్స్ మై ప్యాషన్. సో దాని ప్రకారం దగ్గర ఒక 6 to 8 months దీని మీదే ఉండి కంటిన్యూస్గా పోతూ 6 to 8 months పడుతుంది. అంటే యూ కాంట్ గో కంటిన్యూస్ కదా, కొన్ని రోజులు వెదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రోజులు ఏ ట్రాఫిక్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటే నాకు దానికి కొన్ని అవర్స్ ఎక్కువ చేయాలి. సో నేను సొంతంగా ఫ్లై చేయాలి, నేనేమి ప్యాసింజర్స్ని ఎక్కించుకొని తిరగలనే మోజం కాదు కదా, నేను సొంతంగా ఫ్లై చేయాలి, కాబట్టి నేను ఐ వెంట్ టు ప్రైవేట్ పైలట్ లైసెన్స్. కమర్షియల్ పైలట్ కావాలంటే ఎన్ని గంటలు మనం? బేసిక్గా 200 hours చేయాలి. అది 200 ఇది 60 to 80 hours ఇది చేయాల్సి వస్తుంది. మీరు విమానాన్ని నడుపుతున్నప్పుడు మీకున్న ఫీల్ ఏంటి అసలు? ఇట్స్ అంటే ఇట్స్ ఫస్ట్ టైం సోలోగా ఉన్నప్పుడు ఇట్స్ ఎగ్జైట్మెంట్ కదా, ఇట్స్ ఒక అచీవ్మెంట్. చాలామంది సోలో ఫ్లయింగ్ అంటే ఎంతోమంది అనుకో ఉంటారు కానీ చేయలేని పరిస్థితి వాళ్ళకున్న కన్స్ట్రెంట్. సో నాకు ఈ ఏజ్లో ఈ టైంలో అబ్బింది అనుకోవాలా. సో ఈ టైంలో కూడా మనకున్న అన్నీ కూడా, అంటే ఫ్లయింగ్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ కాన్షియస్. మల్టిపుల్ టాస్కింగ్ చేయాలా, ఒకసారి ఏటీసీతో మాట్లాడుతూ ఉండాలా, వస్తున్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఇట్స్ నాట్ లైక్ గాల్లో కదా, సో ఎవ్రీథింగ్ విల్ బి కాషియస్గా ఉంటూ ఉండాలన్నమాట. సో నా ప్యాషన్, నేను అది చేయగలిగినాను అంతే. అరుదుగా విన్నాం కూడా, అంటే పైలట్స్ రాజకీయాలకు వచ్చారు, రాజకీయ నాయకులు అయ్యారు. ఒక రాజకీయ నాయకుడు పైలట్ కావడం అనేది నాకు తెలిసి నా నాలెడ్జ్ లో ఒకరో ఇద్దరు ఉన్నట్టుగా ఉంది. ఒకరిద్దరు కూడా లేరని నేను అనుకుంటున్నాను. నేను ఎతికిన రికార్డ్స్ లో పైలట్స్ చాలా మంది పొలిటీషియన్స్ అయినారు, పొలిటీషియన్స్ పైలట్ అయినది ఎవరు లేదన్నమాట. సో అనుకోవచ్చు. మన ఇండియా లెవెల్లో చూస్తే, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది పెద్ద ఇంట్రెస్ట్ చూపరు కదా, ఎందుకు ఈ టైంలో ఎందుకు, అది ఎలా ఉంటుందో. మామూలుగా ఫ్లైట్లో వెళ్తుంటేనే కొద్దిగా టర్బులెన్స్ వస్తా అంటే ఊరికెక్కి తినే కదా, ఊరికి అనిపించుకుంటా అంటారు. అట్లాంటిది ఎందుకు అనుకుంటా అంటారు కదా, దట్స్ ద రీజన్. అంటే ఒక పైలట్ కావాలి, పైలట్ శిక్షణ తీసుకోవాలని అంటే మీరు చదువుకుంటున్న రోజుల నుంచి ఉందా, అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆసక్తి కలిగింది? అసలుకి ఎమ్మెల్యే ఓడిపోవడం కంటే ముందు కూడా చాలా ఉన్నాయి కదా నాకు హాబీస్. నాకు బేసిక్గా డ్రైవింగ్ కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం హాబీ. ఐ ఫీల్ వెరీ ఇది మాట రిలాక్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది.
సో నాకు అట్లా అట్లా ఫ్లయింగ్ అనేది కూడా చేయాలి అని చెప్పేసి, నాకు హార్స్ రైడింగ్ ఏ విధంగా ఒక ప్యాషన్గా ఉందో ఇది కూడా అలాగ ఒక ప్యాషన్గా అనమాట. ఎందుకంటే కేతిరెడ్డి గారు రాజకీయాలకు రాకపోయి ఉంటే ఏమన్నా పైలట్ అయ్యేవారు అట్లేం ఏం లేదు. అదంతా ఒక 10 సంవత్సరాల ఒక 5 ఏళ్ళ కిందటే వచ్చింది అనుకోండి ఫ్లయింగ్ చేయాలని చెప్పేసి. అంతకంటే లేదు. ఓకే, ఒక మనం రాజకీయాల్లో ఒక విషయాన్ని మనం చూస్తే గిన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి గారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ అసలు చాలా మంది నేతలు జిల్లాలో ఉండరు, నియోజకవర్గాల్లో ఉండరు. నియోజకవర్గాల్లో నాగరిక సంవత్సరంలో మీరు మీ ఆనంద వెంకటరామరెడ్డి గారు మాత్రం ఇద్దరు మీరు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అటెన్షన్, ఒక ఏపీలో ఉన్న తెలంగాణ పబ్లిక్ అటెన్షన్ కూడా నిత్యం మీ వైపు ఉండేది. గుడ్ మార్నింగ్ ధర్మవరము, కర్ణాటక అన్ని చోట్ల ఉండేవాళ్ళు. నేను ప్రత్యేకంగా చూసిన ఒకసారి మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన మహిళలు, పట్టు చీరలు కొనడానికి వచ్చిన మహిళలు ఫోటో దిగడానికి వచ్చారు. ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. అట్లా చాలా మంది ఇప్పటికీ వస్తుంటారు. నేను ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ సార్ ఇట్లా వచ్చినాం సార్, ధర్మవరంకి వచ్చినాము, వేరే పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇట్లా కలిసాము, ఇట్లా లేకుంటే చీరలకు వచ్చినప్పుడు కలిసాము, లేకుంటే మీకోసమే వచ్చినాము అని చెప్పేసి వస్తూ ఉంటుంటాను. ఒక యునిక్ ప్రోగ్రామ్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు జనం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఎక్కడ ఉండదు కాబట్టి అది కొత్తగా వింతగా కనపడింది. నాకైతే అది గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నాకేం పెద్ద వింతగా అనిపించలేదు. ఇట్స్ మై కోర్స్. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కన్నా ముందే మీరు గడప గడపకు చుట్టేశారు. అవును, దిస్ ఇస్ నేను 2008 నుంచే చేస్తున్నానండి. 2008 నుంచే చేస్తున్నాను. మీకు కూడా ఇది కాబట్టి, కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ లేవు. సో అప్పుడు కూడా నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోనే తిరుగుతున్నాను. సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు 2013 నుంచి ఉన్నాయి. సో ఆ విధంగా నేను వెళ్ళడం వల్ల జనం దగ్గరికి, ఓహో ఎమ్మెల్యే కూడా వస్తాడా జనం దగ్గరికి అనేది మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఒక అనిపించిండవచ్చు. ఇది ఏపీ ప్రజలే కాకుండా కర్ణాటక, తెలంగాణ ఇక్కడ ప్రజలందరూ అటెన్షన్ తెచ్చారు, ఒక మార్క్ తీసుకొచ్చారు. కానీ అంత తెచ్చినా కూడా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించారు. అంటే ఓడిపోయినా కూడా వాళ్ళతో కుంగిపోవాలి. ఎందుకంటే ఇంత చేశా, నేను నిత్యం ఇక్కడే ఉన్నాను, నా ఫ్యామిలీ అన్ని దూరం పెట్టేసి, నా పర్సనల్ విషయం కూడా పక్కన పెట్టేసి ప్రజల కోసం నా నిత్యం లేచి అదే పనిగా పోవాలంటే కాదా అని ఆ బాధ అదేమి కనిపించకుండా ఓడిపోయిన వెంటనే విహారయాత్రలకు వెళ్ళిపోయారు. అట్లే లేదండి, ఓడిపోయిన వెంబటే విహారయాత్రలకు వెళ్ళాడు అనేది ఏం కాదు, కానీ ఐ కుడెంట్ డైజెస్ట్. నిజంగాంటే ఆ ఓటమి నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినాను. సో అరే ఏంది మనం చేయాల్సింది జనాలకు అని చెప్పేసి, సో ఆ బాధనో వైరాగ్యమో లేకుంటే ఇంకోటో తెలియదు, కానీ కొన్నాళ్ళు అయితే నేను ఆ బ్రేక్ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం. ఎందుకు ఉండదండి, ఓడిపోయిన తర్వాత, అంత కష్టపడిన తర్వాత, అంత చేసిన తర్వాత, బేసిక్గా అదే చెప్తానులే. ఒక ఇంట్లో సంసారంలో 3 పిల్లలు ఇది ఖర్చు పెడుతున్నా కానీ భర్తకు ఎన్ని బాధలు వచ్చినా బయట కనపడ్డు అనమాట. అలాగే ఆనందంగానే పోతాండి అలా. సో ఒక నాయకుడు అన్న తర్వాత మనం ఎన్ని ఉన్నా కానీ ఏదున్నా కానీ అవన్నీ కనపడకుండానే ముందుకు పోతూ ఉండాలి. సో డెఫినెట్గా అంత చేసిన వాళ్ళము, అంత చేసి ఎవడెవడి చేతిలో మాటలు పడి ఎవడెవడి చేతిలో ఇది అనిపించుకొని, నేను చాలాసార్లు చెప్పిన, అది శ్రీరామో సూర్యనో ఇంకో ఏంటి కూడా నాకు అంత బాధ ఉండేది కాదు. కేవలం ఒక 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో కూడా తెలియకుండా అతనికి ఓటు వేసినారు. ఈరోజు దానికి తగ్గట్టుగానే ఇది చేయడం జరిగింది. సో అలా నమ్మినారు. మనం అంతగా చేసినా కూడా మనల్ని నమ్మలేకపోయినారు, ఏం తక్కువ చేసినామనే ఒక బాధ అయితే ఉండింది. డెఫినెట్గా నేను సత్యాన్ని కావచ్చు, ఇంకోని కావచ్చు, అసలు తప్పు పట్టడానికే లేదు. ఎందుకు తప్పు పట్టాలి? మా దగ్గర సరిగ్గా లేనప్పుడు బుల్లెట్ దింపినాడా లేదా అనేది కాదు, అతను దింపినాడు కరెక్టే, అతను తప్పు పట్టేకి లేదు. వేసిన వాళ్ళు దేవుడు మాది తప్పు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి హామీలు ఇచ్చినాడు, ఆయన చెయ్యడు. ఫస్ట్ టైం కాదు కదా, దిస్ ద 4th టైం. కానీ జనం వేస్తున్నారు కదా. ఇప్పుడు జనాలు అందరూ పథకాలు రావటం లేదని బాధపడుతున్నారు అంటే చంద్రబాబు నేచర్ అది. చంద్రబాబు నేచర్ కన్విన్స్ చేయడం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. నేనేదో అద్భుతం చేసేస్తానని కన్విన్స్ చేసినాడు కాబట్టి వేసినారు. ఇప్పుడు ఇక్కడ సత్య కూడా నేనేదో పైన ఢిల్లీలో ఇంత, ఇక్కడ ఇంత అని చెప్పినాడు. సో దానికి కన్విన్స్ అయి ఉండొచ్చు. సార్ కేతిరెడ్డి అయితే ఇంతకంటే ఏం చేస్తాడేమో అని అనుకోండొచ్చు. ధర్మవరంకి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఎక్కడ నేను చూడలేదు ఇంతవరకు. సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు కూడా మేజర్గా అతను తెచ్చినది ఏంది లేదు. నేను తెచ్చిన ఫ్లైఓవర్ ఇప్పుడు జరుగుతుంది, నేను తెచ్చిన రిజర్వాయర్ ఇంకా పని చేయకోకుండా అలాగే ఉంది.
ఇంకా చాలా ఉంది మేనిఫెస్టో. అతను జూన్ 4 వాళ్ళు ప్రమాణ స్వీకారం ఎప్పుడో చేశారు. ఆ రోజు చెప్దాంలే అతను చెప్పిన హామీలు అని జస్ట్ రిమైండ్ చేద్దాంలే అనుకున్నా. మెడికల్ కాలేజ్ చేస్తామన్నాడు, రింగ్ రోడ్స్ చేస్తా అన్నాడు, చాలా చాలా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ తెస్తా ఉన్నాడు. ఇప్పటికైతే వారానికి నెలకు 2 రోజులు వస్తాడు అంతే. అవి వచ్చేది ఎప్పుడో నిదానంగా చూసుకోవాలి. ప్రతి దానికి ఇప్పుడు నిత్యం వద్దనుకున్న వాళ్ళను వద్దనుకున్నారు. ఏదో చేసేస్తామన్న అతను నెలకు 2 రోజులు వస్తున్నాడు. సార్, ప్రజలు మిమ్మల్ని వద్దనుకోవడానికి మీపై వచ్చిన వ్యతిరేకతన అంటే అప్పటి మీ ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత అంటారా? డెఫినెట్గా నేను మొదటి నుంచి కూడా మనిషి అనేవాడు ఆశాజీవి, అవకాశవాది మనిషి. సో ఏదో కొత్తగా వస్తుందిలే అనుకొని ఉండొచ్చు, ఇంకా ఏమైనా కొత్త అవకాశం వస్తుందిలే అనుకొని వెళ్ళి ఉండవచ్చు. దానివల్ల వచ్చింటుంది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒక రైతు ఎప్పుడూ కూడా వాళ్ళ పంటకు కూలీకి వచ్చే వాళ్ళకు రోజు 500 ఇస్తూ ఉంటాడు, సంవత్సరం అంతా పని ఇస్తుంటాడు. ఎవరో పక్కనున్న రైతుకు ఒక 2 రోజులు పని వచ్చింది. 2 రోజులు పని వచ్చింది కాబట్టి ఆ రైతు ఏమన్నాడంటే, నా తోటకు వస్తే 800 కూలీ ఇస్తానన్నాడు. 2 ట్రాక్టర్లు పెట్టాడు. సో ఏ ట్రాక్టర్కి ఎక్కుతారు కూలోళ్ళు? 800 అదే ఎక్కారు అంతే. ఇస్తారా లేదా తర్వాత, నువ్వు సంవత్సరం పాటు చేసినది అవసరం లే, ఆ 2 రోజుల్లో చేస్తానన్నాడు, ఆ 2 రోజుల్లో ఎక్కారు అంతే. దాంట్లో ఆ క్షణిక ఆవేశం. మనకు ఈ రైతు సంవత్సరం పున్నా మనకు ఇంట్లో ఇబ్బంది లేకుండా చూసినాడు అనేది ఏం లేదు కదా. ఆ 2 రోజులకు మనకు బాగా చూసుకున్నాడా లేదా అనేది అక్కడ మంచి ఆశ. మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే మనం అనుకున్నా కూడా, రూరల్లో అంతా తిరిగితే కూడా మీకు మెజార్టీ వచ్చింది. రూరల్లో అదే సంక్షోభ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ రూరల్లో కూడా అమలు కావాలి, వాళ్ళు కూడా నమ్మాలి. వాళ్ళు నమ్మలేదనేది అర్థమవుతుంది. మీకు మెజార్టీ వచ్చింది. ఎటొచ్చి మీరు టౌన్లోకి వచ్చినప్పుడు దాదాపు 10,000 పైన ఉన్నారు మెజార్టీలో. మీరు టౌన్లోకి వచ్చారు కదా, రూరల్కి టౌన్లో చూస్తే 13,500 మెజార్టీలో ఉన్నారు. మీరు టౌన్లోకి వచ్చేసరికి ఎక్కడైతే నేస్తాం ఒక స్కీమును అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేతన్న నేస్తం కింద వాళ్ళకి నిధులు ఇచ్చొచ్చారు ధర్మవరంలో. అక్కడే ఆ నేతన్నలు ఒక్కటే మిమ్మల్ని నమ్మలేదా, లేదంటే మీ ప్రభుత్వాన్ని నమ్మలేదా? అంటే అక్కడే మీకు మైనస్ అయింది. అంటే 13,500 పోయి 3,500 4,000 మెజార్టీతో సత్యకుమార్ గారు గెలిచారు. ఇది ఎలా చూడొచ్చండి అసలు? అంటే బేసిక్గా మీరు ఇంతకుముందు నేను చెప్పినది అదే, మీరు అక్కడ పథకాలు ఇక్కడ పథకాలు, ఎక్కడైతే ఎక్కువగా స్కీమ్స్ అందినాయో ఆ ప్రాంతంలోనే దెబ్బతిన్నాం. ఎక్కడైతే పథకాలు ఎక్కువగా అందినాయో ఆ ప్రాంతంలోనే దెబ్బతిన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయనే ఒక ఆలోచన ద్వారానే ఆ విధంగా. ఇప్పుడు బేసిక్గా ఎట్లుంటుందంటే, ఒక మనిషికి మామూలుగా నా అబ్జర్వేషన్లో మేము బుక్ పోయి ఇస్తూ ఉంటుంది, నీకు 2 లక్షలు వచ్చిందమ్మా, నీకు 3 లక్షలు వచ్చిందని. గడప గడప ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. సో నీకు 2 లక్షలు వచ్చిందని చెప్పి పక్కనకి 3 లక్షలు వచ్చిందన్న దానికి కూడా ఈ 2 లక్షలు వచ్చినకు అక్కడ 3 వచ్చింది, నాకు 2 కదా వచ్చినది అన్నాడు. నువ్వు ఇంతకే ఎలిజిబుల్ అన్నా కానీ అతనికి అక్కడేం సాటిస్ఫై కాలే. పక్కన అతను 3 వచ్చింది కదా అనే పద్ధతికి ఆలోచించినారు. అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నాం, ఇండ్లు ఇచ్చినాము. సో ఇతనికి ఇండ్లు ఉన్నా అతనికి ఇండ్లు వచ్చిందే. ఇంతకుముందు నేను అన్నట్టుగా ఎవరైనా కానీ మనిషి అన్న వ్యక్తి ఆశాజీవి, అవకాశం. రూరల్లో లేని నమ్మకం టౌన్లో ఎందుకు వచ్చింది? అంటే కూటమి యొక్క ఇప్పుడు ఇట్స్ వెల్ఫేర్లలో ఎవరి ఆలోచనలు ఏ విధంగా కొత్తగా వచ్చిన దానిలో ఏం లబ్ధి వస్తుందో, ఏం మంచి వస్తుందో అనేది ఇవ్వటం లేదు. అంతకుమించి పథకాలు చెప్పారు కదా, అంతకుమించిన పథకాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నష్టపోయినది నేను, వాళ్ళు ఎందుకు ఆలోచించినా నాకేం తెలుస్తుంది. నేను ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ధర్మవరం అంటే కుచించుకుపోయిన రోడ్డు, చిన్న రోడ్లు, అసలు ఆ ఊర్లోకి పోవాలంటే పెద్ద చికాక్ అనమాట. అదే ఒక కార్లో పోవాలంటే పెద్ద చికాక్, 2 వీలర్లో పోయినా కూడా చాలా ఇబ్బంది. అలాంటి ధర్మవరంకి విశాలవంతమైన రోడ్లు తీస్తూ, రోడ్డు వాడిని పెడుతూ ఎంత వ్యతిరేకత వచ్చినా వాటిని ఢీకొని ఈ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించి కూడా ఏం జరిగితే అది జరుగుతుంది పోనీ రోడ్ వైడింగ్ చేస్తూ విశాలమైన రోడ్లు ఈరోజు ఉన్నాయంటే అది మీ పుణ్యమే. అది రాష్ట్రంలోని మొట్టమొదటిగా రోడ్ల వెడల్పుకు శ్రీకారం చుట్టింది కూడా అప్పట్లో మీరే. ఏంటి ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నాడు, ఏం అసలు అనుకున్నారు అందరూ కూడా. ఒక విద్యావంతుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఆ ఆలోచన ఎలా ఉంటుంది అనేది చూపించారు ఆ రోజు మీరు. అయినా 2014లో టౌన్లో మైనస్ అయింది, మీరు ఓడిపోయారు. అప్పుడు కూడా గెలిచారు. అప్పటికి మీరు అనేది కరెక్ట్. ఇప్పుడైతే నేను రోడ్డు అయితే వైడనింగ్ చేసినాను. ఆ వైడనింగ్ చేసిన తర్వాత
మీరుకు లేకుంటే వచ్చిన జనాలకు అందరికీ కూడా వైడనింగ్ అయింది, రోడ్డు బాగానే నా బండి బాగపోతుంది, ట్రాఫిక్ లేకుండా. ఇది ఎవడైతే బాధించబడ్డాడున్నాడో, బాధించబడ్డు నన్ను వెంటబడినాడు, నన్ను మా ఇండ్లు కొట్టేసినాడు, మా ఇండ్లు ఇట్లా పీకేసినాడు అని. ఈసారి కూడా నేను ఒక ఫ్లైఓవర్ మొదలు పెట్టా కదిరిగేట్ దగ్గర. నేను ఇంటింటికి పోయి వాళ్ళకు దండం కూడా వేసిన. దండ వేసి వాళ్ళకు ఇట్లా చేయండి అమ్మా, మాకు ఊరి కోసం చేస్తున్నాను, రోజు 10,000 20,000 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, మీరు ఇట్లా ఇది అని చెప్పేసి వాడు మనసు పెట్టుకొని చేసినాడు. అంటే డెఫినెట్గా సాయం చేసినోడు మర్చిపోయినాడు, చేయనివాడు గుర్తుపెట్టుకున్నాడు, అంతకంటే వేరేది ఏం లేదు. 2014లో అదే టర్మ్ మిమ్మల్ని ఓడించింది, 19లో ఎమ్మెల్యే అయినాక మళ్ళా ఇంకా దగ్గర అయ్యారు ప్రజలకు మీరు. 24లో అదే ప్రజలు మళ్ళా మిమ్మల్ని దూరం పెట్టారు. ఇది ఏమన్నా గమనిస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు టౌన్లో ఎందుకు ఇంతమంది నన్ను గుండెలో పెట్టుకుంటే టౌన్ ప్రజలు మాత్రం నన్ను అంటే ఎందుకు అట్లా ఏం కాదు కానీ మనం ఒక అనేకలేదు. ఇప్పుడు నాకు 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయో, 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయో 2024లో అన్ని ఓట్లు వచ్చినాయి. కానీ ఏవైతే కొత్తగా యాడప్ అయినాయో ఓట్లు, ఆ ఓట్లు పోవడం జరిగింది. 19 ఓట్ దీని ఓట్లు రెండు ఒకటే నాకు. అప్పుడు 39,000 ఓట్లే, ఇప్పుడు 39,000 ఓట్లు, ఒక 200-300 తగ్గినాయి. సో ఇన్ జనరల్గా ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక స్వింగ్ నడిచింది. కాల్ సెంటర్స్ నుంచి ఫోన్స్ చేయడము, దీనిలో నుంచి చంద్రబాబు ఒక పూర్తిగా ఒక మంచి ప్లాన్డ్గా ఎలక్షన్ చేయడం జరిగింది. మేము అంతకంటే బాగా చేసాం, జనాలకు మెయిల్ చేసాం కదా, మెయిల్ చేసిన వాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నాం. మెయిల్ చేసిన వాడు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, చేయని వాడు గుర్తుపెట్టుకుంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ట్రెండ్ నడిచినా కూడా మీ ఓటమి అనేది ఇప్పుడున్న కూటమి నాయకులకి ఒక విస్మయాన్ని కలిగించింది అన్నమాట. ఏంటి కేసీఆర్ ఓడిపోయాడా అనేది అట్లా తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో గెలిచారు. వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పక్కన పెడితే ద్వారకనాథ్ రెడ్డి గారు కేతిరెడ్డి గారితో పోల్చుకుంటే అంత పెద్దగా చేసింది ఏమీ లేదు. ఆయన ఏమీ చేయలేదు చెప్పాలంటే. అయినా గెలిచారు. ఇక అమర్నాథ్ రెడ్డి గారు అక్కడ గెలిచారు రాజంపేటలో. అంటే ఒక్క చోట ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్ నడుస్తుందండి ఒక కింద. ఇప్పుడు పెద్దిరెడ్డి అనే వాళ్ళు ఇప్పుడు 40-45 వేలతో గెలిచేవాళ్ళు, 6,000తో వచ్చినారు. ద్వారకనాథ్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీలలో కూడా ఇప్పుడు మెజారిటీ ఎక్కువగా వచ్చేది, తక్కువగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 90,000తో లాస్ట్ టైం గెలిచినారు, ఇప్పుడు 60,000తో గెలిచినారు. 30,000 ల్యాగ్ అయితే పడింది కదా ప్రతి చోట, 30,000. సో ఇట్ వెంట్ ఆన్ ఎన్ స్వింగ్. నేను ఆ దానికి కూడా అతీతుడుగా నిలబడతానని నేను అనుకున్నాను, అది కాలేకపోయింది. అంతకంటే వైసీపీ వాళ్ళు సాధారణంగా ఉపయోగించే ఒక భూత పదం ఈవీఎంల ట్యాంపరింగ్, దాన్ని మర్చిపోయారు మీరు? లేదండి, నేను ఎవ్రీ టైం అది చెప్తున్నాను. అంటే ఈ ఫోన్ ఉంది, ఈ ఫోనే ఎక్కడో ఉండి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ద్వారా కాంప్రమైజ్ అవుతుంది అంటారు. యాపిల్ ఫోను టెక్నాలజికల్లో చాలా స్ట్రాంగ్ అంటారు. అలాంటి ఫోనే కాంప్రమైజ్ అవుతుంది అన్నప్పుడు ఈ ఈవీఎంస్లో ఎందుకు కాదు అనేది నేను, అంటే దానికి సంబంధించి చాలామంది మొన్న కూడా ఆమె అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆమె కూడా ఏదో మాట్లాడినట్టు చూసినాము, చాలామంది మాట్లాడడం జరిగింది. లేదంటే ఏంటంటే తప్పుగా అనకూడదు కానీ ఎక్కడో అయోధ్యలో ఓడిపోవడం ఏంది, ఆదోన్లో గెలవడం ఏంది. సో దెర్ ఈజ్ ఎ మ్యానిపులేషన్. ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా కావచ్చు, ఈ రోజు ఉన్న ట్రెండ్ ప్రకారం, ఈ రోజు ఉన్న దాని ప్రకారం ఇట్స్ గెటింగ్ కాంప్రమైజ్డ్. నీ ఆలోచనే పసిగట్టి ఈరోజు నీ ఫోన్లలో వస్తుంటాయి. నేను ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకో ఒక సబ్జెక్టు గురించి, అది మీరు పోయి చూడండి, మొత్తం అవే వస్తూ ఉంటాయి దాంట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ లిజనింగ్. సో ఇప్పుడు దాంట్లో ఎవ్రీథింగ్ నేనైతే ఈవీఎంస్ మీద నేనే కాదు, ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అన్నాడు, ఆయన చెప్పాడు నాకు 80కి 80 వచ్చినా కానీ నేను ఈవీఎంలో నమ్మను అన్నాడు. సరే మీరెట్లా మేమెట్లా అంటే, ఆ రోజు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నమ్మకం లేదు అని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొని పోయి డెమాన్స్ట్రేట్ చేయొచ్చారు, అతని మీద కేసు కూడా కట్టినారు అనుకోండి. సో ఈవీఎం కెన్ బి ట్యాంపర్డ్, దానికంతే. అది ఒకటి చెప్పండి మీరు, ఈ రోజు అది తేలుతుందా, రేపు తేలుతుందా, ఇంకెప్పుడైనా తేలుతుందా, భవిష్యత్తులో తేలకుండా అయితే పోదు. ఆ రోజు ఈ డెమోక్రటిక్ గతంలో మీకు 2001 వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనుకో, ఈ రోజు వాళ్ళకి వాళ్ళు అని ఉండొచ్చు కదా. సరే వాళ్ళు కూడా అనుకున్నట్టే కదా, వాళ్ళు కూడా నమ్మినట్టే కదా ఈవీఎం ట్యాంపరింగ్ అయితే. అంటే చంద్రబాబు మోరోవర్ డెమాన్స్ట్రేట్ కూడా చేయించాడు కదా, అంటే ఉన్నట్టే కదా. సరే మరి ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూటమి అధికారంలోకి రావడానికి కారణమా, మీరు అంటున్న ఈవీఎంల ట్యాంపరింగ్ కారణం అంటారా? మల్టిపుల్ డాట్స్ కలిసాయని నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఒక లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఆ లెవెల్ నుంచి దాటాలి అంటే ఇంకొద్దిగా ఒక డాట్స్ అలా కలిసినట్టు, దాంట్లో కూడా ఇది ఒక భాగం అంతే. 6 గ్యారంటీలు ఈవీఎంలు పక్కన పెడితే మిమ్మల్ని ఓడించిన ధర్మవరం పట్టణ ప్రజలపైన మీకు కోపం లేదా? ఎందుకు ఉంటుంది అండి, వాళ్ళకేముంటుంది, నాకేముంటుంది. ఇప్పుడు నాకు ప్రతిసారి కూడా ధర్మవరంలో
జరిగిన ప్రతి అభివృద్ధి, జరగబోయే అభివృద్ధి కూడా నేను వేసిన విత్తనాలే. కట్టించిన ఇండ్లు కావచ్చు, కాలనీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, యు నేమ్ ఇట్, ఏదైనా కావచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించి, ధర్మవరానికి సంబంధించి చేసిన ప్రతి పని నేను. సరే ఈరోజు ఉండకపోవచ్చు, నేనేమి 1000 ఏళ్ళు బతికేయలేరు, మీరేం 1000 ఏళ్ళు బతకలేరు. చరిత్రలో అయినా ఈ ధర్మవరం నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని కేతిరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే చేసి పెట్టాడరా అనే ఒక భావన ఉంటే చాలా అనుకుంటాను, అంతకంటే వేరేది. చాలా మందిలో ఉంది, కానీ కొంతమంది మాత్రం ఆ ఎన్నికల మొదటి నుంచి కూడా మధ్యలో నుంచి ఎన్నికల ఒక ప్రాపగండ అయితే అలా కొనసాగించారు కదా. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే ఎక్కడైనా ఖాళీ స్థలాలపై కన్నేస్తాడు, తర్వాత వాళ్ళ మనుషులను పంపించి కబ్జా చేస్తాడు, బెదిరిస్తాడు, ఆదరిస్తాడు, కాకపోతే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు అని ఒకటి బలంగా ప్రచారం చేశారు. ఎలా అనిపించింది అసలు మీకు? అంటే అదే కదా నేను అనుకున్న ఒక దరిద్రం ఏంటంటే, నేను జనాల దగ్గరికి పోయి తిరిగేది కాకుండా, జనాల దగ్గరికి పోయి చేసేది కాకుండా, మళ్ళీ ఇదొక దరిద్రము, కబ్జాలు చేసినాడు. 1 year అవుతుంది, 1 year అవుతుంది. నేను ఇంతవరకు ధర్మవరం టౌన్లో లేకుంటే నేను తిరిగిన చోట, గుడ్ మార్నింగ్ చేసిన చోట పలానా ల్యాండ్ కబ్జా చేసినాను ఒక్కటన్నా చూపిమనండి. నేను ధర్మవరంలో గుడ్ మార్నింగ్ తిరిగిన చోట 1 inch అయినా కబ్జా చేసినట్టు 1 సంవత్సరంలో ఒక కంప్లైంట్ అన్న చూడండి. రోజు ప్రయత్నిస్తున్నారు పాపం బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వాడిని పిలుచుకొని వచ్చి చెప్పియాలా, ఇది చెప్పియాలా అని చెప్పేసి. నేను కేవలం చెరువు దగ్గర ఉన్న ఫామ్ హౌస్ని మాత్రమే, దానికి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ని నేను కబ్జా చేసినానని ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. వాళ్ళు అనింది అదే కదా, లోకేష్ గారు వాళ్ళు వచ్చేసి రెవెన్యూ అధికారులు అన్నారు. నేను చెప్పింది, నేను మాట్లాడేది కూడా మీరు వినకపోతే ఎట్లా. నేను గుడ్ మార్నింగ్ చేసిన చోట, నా దరిద్రం నేను అది తిరిగే కదా ఈ మాటలు అనిపించుకున్నాను. నేను గుడ్ మార్నింగ్ తిరిగిన చోట ఎక్కడైనా కానీ 1 inch కానీ 1 అడుగు కానీ కబ్జా చేసినట్టు చూపిమనండి. ఫస్ట్ పాయింట్. ఎక్కడో ధర్మవరానికి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లో ఉన్న ఒక నా తోట దగ్గర చెరువును కబ్జా చేసినారని చెప్పి చూపిస్తాను. రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఇచ్చినంత వరకు నోటీసులు అన్నీ కూడా, ఇంతవరకు ఇచ్చిన నోటీసులు ఎక్కడే కానీ ఒక సర్వే చేయకుండా, ఎంత ఆల్రెడీ 1932లో నుంచి వేరే రైతుల దగ్గర నుంచి 1932లో ఆ రైతులకు వచ్చిన భూమిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భూమిలోని ల్యాప్సెస్ చూపిస్తున్నారు. దాంట్లో మధ్యలో ఒకరికి అసైన్మెంట్ అయిందని, మధ్యలో ఒకరికి పీఓటీ అయిందని, మధ్యలో ఇది సబ్ డివిజన్ కాలేదని, ఇలాంటి క్లాజెస్ చూపిస్తున్నారు. అది నేను క్రియేట్ చేసినది ఏం కాదు, నేను 19 to 24 మధ్యలో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కాదు. 1932లో డాక్యుమెంట్స్ మల్టిపుల్ ఫార్మర్స్ దగ్గర నుంచి జనరేట్ అయితే వస్తూనే నేను కొనే ల్యాండ్. దాన్ని రెవెన్యూ వాళ్ళు, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించాలా, పైన బాస్ యొక్క మన్ననలు పొందాలా అనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ని జరిగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పు అని చూపిస్తున్నారు తప్ప కబ్జాని ఎక్కడా చూపించలే. అర్థమవుతుందా? సో ఆ ల్యాండ్, సో నా వాదన ఏంటంటే, అయ్యా నేను ఇది ఇప్పుడు చేసుకోలేదు, ఎప్పుడో నుంచి వచ్చిన భూముల్ని నేను అది ఆర్టీఐలో అడిగి ఇవి దీని కింద లేవు, ఏదాని కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద లేవు అని ఆర్టీఐ తీసుకొని దాని తర్వాతనే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నది నా వాదన. సో ఇది నా వాదన కరెక్టా, వాళ్ళ వాదన కరెక్టా అని నేను ఆల్రెడీ సివిల్ కోర్ట్స్లో, హైకోర్ట్స్లో నేను అప్రోచ్ కావడం జరిగింది. కోర్ట్స్ విల్ డిసైడ్. అది వదిలేసి స్టే ఉంది, కొన్ని స్టేటస్లో ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ ద రాంగ్ వాళ్ళు చెప్పేది. చెరువు దగ్గర ఎఫ్టీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్, అవన్నీ చూసే నేను చేసినది. ఓకే, దాన్ని అన్నీ క్లియర్గా అయిపోయిన తర్వాతనే నేను చేయడం జరిగింది. 1 issue. రెండోది, నేను తిరిగిన ప్రదేశాలు, ఇంతవరకు తిరిగిన ప్రదేశాల్లో గుడ్ మార్నింగ్లలో ఎక్కడైనా కానీ 1 అడుగు కానీ ఇంకోటి కానీ చేసినట్టు కానీ ఇంతవరకు రోజు తిరుగుతూనే ఉన్నారు. యాడున్నాయి. ఇప్పుడు 1 year అవుతుంది కదా, 1 year అవుతుంది కదా. ఆ ల్యాండ్ తప్ప నేను ఎక్కడైనా కానీ చేసినట్టు చూపిమన్నాడు. ఆ ల్యాండ్ తప్ప అంటే ఆ ల్యాండ్ చేసినానని కాదు నేను అనేది, ఆ ల్యాండ్ మీద అలిగేషన్స్ చూపిస్తున్నారు. ఆ ల్యాండ్లో కూడా ఎంత నేను చెరువు చేసినాను అనేది ఇంతవరకు వాళ్ళు సర్వే చేయలేదు, చెప్పలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను చేసుకున్న ల్యాండే దీని తప్పు అని చెప్పేసి, ఎందుకు వాళ్ళ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ లేవంట, నా దగ్గర ఉన్న ఆర్టీఐలో నేను తెచ్చుకున్న రెవెన్యూ రికార్డ్స్ ప్రకారమే నేను చేసుకున్నాను. ఇప్పుడు నీ రెవెన్యూ రికార్డ్స్ నీ దగ్గర లేవు అనుకుంటే అది రైతు తప్పు అవుతుందా, ఆ రెవెన్యూ తప్పు అవుతుందా? రెవెన్యూనే కదా. నేను దాని మీద సివిల్ కోర్టుకు అప్రోచ్ అయినది. టైటిల్ ఇది నాకు 1932 నుంచి ఇలా ఉంది, నేను ఇలా చేసుకున్నా అని చెప్పేసి. అందుకే దరిద్రం ఏంది అంటే, చేసిన మంచి కాకుండా ఈ కర్మలో ఇట్లాంటివి, ఈ కర్మం. ఇప్పుడు లోకేష్ తిరిగినాడు, చంద్రబాబు అంతకుముందు పేద తిరిగినాడు, వీళ్ళందరూ పోయి చూసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి చేసినారని చెప్పి కబ్జాలు చేసుకుంటూ వచ్చినారు. కాదు కదా, ఒక ఆలోచన చేసి ఉంటాము, ఒక మంచి చేద్దామని ఒక ఆలోచన. నాకు మొదటి మార్నింగ్
ముఖ్యంగా మన రాయలసీమ వాళ్ళకు తెల్లారుజామునే లేయడం అలవాటు. ఆల్ పొలిటీషియన్స్ పొద్దున్నే లేయడం అలవాటు. సో పొద్దున్నే లేయడంతో పాటు నేను ఇది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మొదలు పెట్టుకున్నాను. సరే, గుడ్ మార్నింగ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అది ఎక్కువగా ట్రెండ్ అయిండొచ్చు. దట్ డజంట్ మీన్ ఇదే పని మీద పడి వచ్చింటారు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు అంటే ఏం కర్మ పట్టింటుంది. ఉస్మానియా ధర్మవరం పేరుతో చెప్పాలంటే మీరు అప్పట్లో ఒక హీరోనే అయిపోయారు అనుకోండి, అది వేరే. నేను హీరో ఆ ధర్మవరంలో అలా తిరిగి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల మద్దతు ఉంటూ తిరిగిన ధర్మవరంకి ఎన్నికల తర్వాత మీరు వెళ్ళి మీ అనుచరులు జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి రిమాండ్ ఖైదీలుగా ఉంటే వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే మీపై దాడికి ఎత్తించారు కదా, అసలు పెద్ద ఎత్తున దాడికి ఎత్తించారు. మొత్తం మీ వైసీపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎలా అనిపించింది అసలుకి మీ ధర్మవరం? మా ధర్మవరంలో అది చేసిన దాంట్లో మా ధర్మవరంలో కాదు, అంటే బేసిక్గా అదేదో సబ్జెక్ట్ దగ్గర నేను టర్న్ అవుతున్నాను, నేను లేను బండ్లో, మా డ్రైవర్ ఉన్నాడు. ఆ పార్కింగ్ పెట్టుకున్న చోట సత్య పిఏ లేదో హడావిడి చేసినారు. దానికి ఎలక్షన్లు అయిపోయిన 2 నెలలు 3 నెలలకే కదా అందరూ మోజుగా ఉండి ఇది రావడం జరిగింది, కేసు చేయడం జరిగింది, ఇది జరగడం జరిగింది. సో అంతకుమించి వేరేది ఏం లేదు. అన్ని ఒక ఓటమి తర్వాత విహారయాత్రలకు వెళ్ళిపోవాలి, ఏంటి బై రోడ్డు సొంతంగా డ్రైవ్ చేసుకుంటా మీరు మీ ఫ్రెండ్స్ ఒక 3 వాహనాల్లో నేపాల్ భూటాన్ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారంటే అసలు ఏంటి అతను బై రోడ్డు సెల్ఫ్ డ్రైవింగ్ ఏంటి? నాకు డ్రైవింగ్ అనేది నాకు ఒక ప్యాషన్ అండి. లాంగ్ డ్రైవ్స్కి ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ ఇట్లా వెళ్ళడం అయిపోయిన తర్వాత తీసుకెళ్లారు మా హైలెక్సెస్ టయోటా హైలెక్స్ 3 హైలెక్స్లు. సో ఎవ్రీ 3 monthsకి వెళ్తాం, ఎవ్రీ 3 monthsకి ఎక్కడో చోటికి వెళ్తూ ఉంటాము. సో అట్లా అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 months రిలాక్స్ అవుతున్నాం. రిలాక్స్ ఏమిటండి అంటే ఎవ్రీ 3 monthsకి ఒక 10 days నా కోసం పెట్టుకోవడం కూడా తప్ప అయిపోయింది. కాలాలు పోయినాయండి. ఐ లాస్ట్ దట్ ఆ మోజు కూడా అయిపోయింది. ఇంకెప్పుడు ఇదేం కాదు, మా కొన్నాళ్ళు మన కోసం కూడా మనం బతకాలా ఇలా అంటున్నారు కదా, నా కోసం ఇంకా అవన్నీ అయిపోయినాయి, ఇంకా నా కోసమని అట్లా ధర్మవరం పోవాలి కదా ఎన్నికల్లో, వెళ్తాం, దానికి ఏముంది. అంటే ఒక 10 రోజులు బయట ప్రపంచంలో నా కోసం నేను కూడా బతకలేనంత పరిస్థితి ఏం లేదు కదా. ఏముంది ఇప్పుడు నేను సింపుల్ అండి, ఆ రోజుల్లో అరే ఏమి మనం పోకపోతే ఏమో సమస్యలు ఏమైపోతాయో, ఒక ఎమ్మెల్యే అనే అతను ఉండాలని అనుకునేవాళ్ళం. ఈరోజు ఏముంది చెప్పు, సత్య నెలకు 2 సార్లు వస్తున్నాడు, అంత పిఏలను పెట్టుకున్నాడు. పిఏలు అక్కడ ఇది కార్యక్రమాలు చూస్తున్నారు, పిఏల దగ్గర పోయి పీపుల్ ఆర్ పిఏలతో కంఫర్ట్గానే ఉంటున్నారు కదా, ఉంటున్నట్టే కదా అర్థం. పిఏలు ఉన్నారా ఇంకోరు ఉన్నారా, సమస్య పరిష్కారం అవుతుందా కాదన్నదే కదా ప్రశ్న. అవుతుందంటారా కాదంటారా? అది మనకు సంబంధం లేని విషయం కదా. ఇప్పుడు అవుతుందా లేదా అనే మనకు సంబంధం లేని విషయం. ఆ రోజు ఉన్నంతలో మనం చేయాలనుకున్నాం, చేసినాము. అది సమస్య అవుతోందా లేదా అనేది ప్రజలకు తెలియాలా, అక్కడ ఉన్న పని చేసే వాళ్ళకి తెలియదు. అంటే నాయకుడే ఉండాల్సిన అవసరం లేదు, నాయకుడు పిఏలు ఉన్నా చాలు అనే పద్ధతికి ఇప్పుడైతే ఒక కొత్త ట్రెండ్ అయితే వచ్చినట్టే కదా. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ కదా అంటున్నాను. జనాలు యాక్సెప్ట్, భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో నేను ఎలా పోతాను అనే తర్వాత కాదు, ఇప్పుడైతే జనాలు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నాయకుడే ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు కదా, ఇంకేముంది చెప్పు. మంత్రి కదా ఉండొచ్చు, దానికి ఏముంటుంది చెప్పు, ఏమైతే దానికి నేను అతన్ని నేను తప్పు పట్టేకేం లేదు కదా. పీపుల్ ఆర్ కంఫర్ట్గా ఉన్నారు, దానికి ఏముంది చెప్పు. ఇప్పుడు మా దాంట్లో సుమారు 60-70 కోట్లు దందా జరిగిందని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేనే, కదిరి ఎమ్మెల్యేనే వచ్చి మీటింగ్ పెట్టి మా చేనేతల జోలికి వస్తే, చేనేతలందరూ తెలుగుదేశానికి ఓటేసినారు, వాళ్ళ జోలికి వస్తే బాగుండదు అని చెప్పేసి కందుకుంట ప్రసాద్ మీటింగ్ ప్రెస్ మీట్ ఇది బహిరంగ సభ పెట్టిపోయినాడు. ఎవరు వసూలు చేశారని, ఎవరు వసూలు చేసినారో చెప్పాలా. ఇప్పుడు నేను ఆడ 3 కూటమి ఉన్నారు, శ్రీరామ్ ఉన్నాడు, జనసేన నుంచి ఉన్నారు, అదే విధంగా బీజేపీ నుంచి ఉన్నారు. మరి ఎవరు వసూలు చేసినారు? అది అంత కూటమే చేసింది అంటున్నాం కదా, ఈ కూటమే చేసిందనే నేను కదనేది. స్వయాన కందుకుంట ప్రసాద్ తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి అక్కడ వచ్చి మా చేనేతల జోలికి వస్తే బాగుండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పోవడం జరిగింది. మధ్యలో ఒక 10-15 రోజులు చూస్తే పోలా వెంకటనారాయణ అనే వ్యక్తి, చేనేతకు సంబంధించిన వ్యక్తి, మా భూములు కబ్జా చేస్తున్నారు కూటమి వాళ్ళు అని చెప్పేసి అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదే కదా నేను అంటా అండి, ఇంతవరకు నేను కబ్జా చేసినాము అని చెప్పేసి ఇన్నేళ్ళుగా ఒక్కడు నా గురించి చెప్పలే, ఏ భూమి నాకు చూపించలే, ఇప్పుడు చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు చేసినారయ్యా దీని గురించి అని మాట్లాడితే అందరూ 3 పంచుకుంటున్నారు దీంట్లో అని చెప్పి అంటున్నారు. దానికి ఎవరేం చెప్పాలా?
ఇప్పుడు మొత్తం నేనే చేసినానని నే- 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 ఉన్న భూములను మీరు కబ్జా చేశారు. ఇంకేడ ఉన్న భూములన్నీ నేను కబ్జా చేసినాను ఏడ్చినారు నా మీద. యాడ చేసినాను అని యా భూమి చేసినాను అని ఇంతవరకు చూపించేవాడు లేడు నేను తిరిగిన ఎక్కడైనా కానీ వచ్చిన 6 నెలలు 8 నెలల్లోనే ఈ భూమి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కూటమి అని చెప్పేసి స్వయాన తెలుగుదేశం వాళ్ళే అక్కడ మీటింగ్ పెట్టుకున్న సందర్భం చేసినారు. అదేవిధంగా స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యేనే వచ్చి మా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు బాగుండదు ఖబర్దార్ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాడు. అది ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు? ఒక మంత్రి నియోజకవర్గంలోకి పక్క నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యే వచ్చి వార్నింగ్ ఇచ్చి ఇట్లా వసూలు చేస్తున్నాడు ఇది బాగుండదని చెప్పినాడు అంటే అది ఏ దానికి సంకేతము? అంతే కదా. దే హౌ టు డిసైడ్. నేను అదేమంటాను చెప్పండి. దేశవ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ ఫ్యామిలీ వెళ్తున్నారు. మొన్న కూడా ఏదో తమిళనాడు వెళ్ళినట్టున్నారు. మంచి దండలు సేమ్ తమిళ తమ్మి టైప్ లోనే కనిపించారు. ఇప్పుడు ఒకటి అండి, నాకు డ్రైవింగ్ ఈజ్ ప్యాషన్. సో ఆ డ్రైవింగ్ ప్యాషన్స్తో వెళ్ళాము. నేపాల్లో ఒక 10 days ఉన్నాము. ఉత్తరాఖండ్ అక్కడ వెళ్ళాము. ఆది కైలాష్, ఓం పర్వత్ ఇట్లాంటి చోట అక్కడ ఒక 10 days ఉన్నాము. అదేవిధంగా మొన్న గుజరాత్ సోమనాథ్ గిర్ ఇది రన్ ఆఫ్ కచ్ అని అక్కడ వెళ్ళాము. మొత్తం సో ఇండియా వైడ్ అంతా కూడా వెళ్ళాము. బై రోడ్ వెళ్ళి ఎప్పుడు ఒక 10 days ఉంటాము. అన్నీ చూసుకొని వస్తాం. నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళాలనుకునేది కూడా ఉండే. మధ్యలో ఇప్పుడు మయన్మార్ అక్కడికి వెళ్తే కొద్దిగా పొలిటికల్ అన్రెస్ట్ ఉందని చెప్పేసి ఆగాము. వెళ్తాం, దానికి ఏముంది. లైఫ్ బీయింగ్ కొద్దిగా ఉన్న ఆ గ్యాప్లో ఇప్పుడు ఉంటే అప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు అట్లా ప్రయాణం చేసి వస్తాం. ఏదైతే మన కశ్మీర్ బార్డర్లో పహల్గామ్ ఉగ్రమూకల దాడి 20 మంది చనిపోయారు కదా, ఆ ప్రాంతానికి అక్కడికి కూడా ఇంతకుముందు 2016 అప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడే వి వెంట్ ఇన్ బైక్స్. 2014 తర్వాత 2016లో వి వెంట్ ఫ్రమ్ శ్రీనగర్ నుంచి పహల్గాము, సోనామార్గ్, కార్గిల్, లే లడక్, పనాంగ్ అక్కడంతా వెళ్ళడం జరిగింది. ఇంకోసారి మళ్ళీ 17 వచ్చి బైక్స్ మొత్తం బైక్స్లోనే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోసారి అక్కడే బైక్స్ శ్రీనగర్లో బైక్స్ తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రమ్ మనాలి వెళ్ళాం. ఫ్రమ్ మనాలి టు జిస్పా, ఢిల్లీ మనాలి జిస్పా, ఫ్రమ్ దేర్ మళ్ళీ లే. ఇట్స్ సర్క్యూట్ లాగా ఉంటుంది. అది ప్యాషన్. అంటే మామూలుగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను అప్పుడు లాస్ట్ టైము. ఇప్పుడు నార్త్ ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగు. ఓకే కెత్తిరెడ్డి గారు, పహల్గామ్కి గతంలో మీరు వెళ్ళి ఉన్నారని చెప్పారు కదా, అసలు పహల్గామ్లో ఇటీవల జరిగిన సంఘటనపై మీ కామెంట్ ఏంటి? అసలు పహల్గామ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా ఒక మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి బాగా పేరు పొందింది. మొన్న జరిగిన మీరు ఆ సంఘటనలో చూస్తే మామూలుగా స్విట్జర్లాండ్ అన్నా కానీ ఇదేనా ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వెళ్ళే ఒక ప్రాంతంగా ఇది చూస్తాం. మొన్న జరిగినది అసలుకు చాలా ఘోరమైనది. తీవ్రంగా అందరం కూడా ఖండించాల్సిన అంశం. ప్రతి భారతీయుడు కూడా ప్రపంచం అంతా కూడా ఈ ఉగ్రవాదం మీద పోరాడుతున్న ప్రతి ఒక్కడు ఖండించాల్సిన అంశం. అక్కడ చూసే ఎంత ఇదంటే భర్త చనిపోయింది, కొత్తగా మ్యారేజ్ అయిపోయిన ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయి దాని పక్కన అంటే ఇంకా అక్కడికి ఎవరైనా ఒక 20 సంవత్సరాల వరకు కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అదొక మైండ్లో అలాగే ఉండిపోతుంది. కరెక్ట్. ఇప్పుడుగా మనము బాంబేలోకి పోతే ఆ తాజ్మహల్ హోటల్ దగ్గర చూసినప్పుడు కానీ, కొత్తగా ఎవరైనా కానీ గోకుల్ చాట్ ఆ ప్రాంతం లేకపోయినప్పుడు కానీ ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట, ఒక బ్యాడ్ ఇమేజ్ని అక్కడ ఉన్న పరిస్థితికి తీసుకొని రావడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండించాల్సిన అంశం. కొన్ని ఛానల్స్ని దాన్ని బీబీసీ వాళ్ళు ఒక విధంగా సపరేటిస్ట్ అని, ఆల్ జజీరా వాళ్ళు ఇంకో విధంగాని, ఇట్స్ సపరేటిస్ట్లో లేకుంటే ఇంకోడో కాదు, ఇది టెర్రరిజం అక్కడ జరిగిన అంశము. దీనిలో కొందరు మాట్లాడేటప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఖండించినాయి. ఓవైసీ ఖండించినాడు, కాంగ్రెస్ ఖండించినాడు. కొన్ని దానిలోకి ఆ పదాలలో కొద్దిగా తప్పిదాలు దొల్లిండొచ్చు కానీ ఓవరాల్గా కూడా అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటాము, మీరు ఏమైనా చేయండి దానికి ఉంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా యుద్ధానికి
వెళ్ళాలా? అదే ఇప్పటికే సింధు జలాలను ఆపేశారు, వీసాలు రద్దు చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇంకా సింధు జలాలను ఎప్పుడైతే ఆపారో ఇక యుద్ధం ఒక్కటే అనివార్యం, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం అనివార్యమేనా? మనము చూడొచ్చు ఎకనామికల్గా మనము భారతదేశం ఏ విధమైన హై స్టాండర్డ్స్లో ఉన్నామో గ్రోయింగ్ నేషన్స్లలో పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ నేషన్, పక్కన బలూచిస్తాన్తో గొడవలు, వితిన్ ఇంటర్నల్గా వాళ్ళకే సైనిక అధికారులను ఇదని రాజీనామాలు సో రాజీనామాలు చేస్తున్నారు. సో అలాంటి దేశాల మీద యుద్ధం పోతున్నప్పుడు అదేదో ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచో వన్డే క్రికెట్ మ్యాచో కాదు, చాలా అతి చూసి లాంగ్ టర్మ్ గోల్స్లో వాళ్ళని ఇంకా మరింత ఇంకొకసారి ఇది లేకుండా, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ విత్ ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ఒక దేశంతో మనం ఫైట్ చేస్తున్నాం. సో అలాంటి దేశానికి ఇప్పటికీ ఆ రావులపిండి ప్రాంతంలో చూస్తుంటే ఆ గోధుమ పిండి కోసం అడకదింతూ ఉంటారు. అలాంటి నేషన్స్కి పోతున్నప్పుడు మనం చాలా అతి చూచి జాగ్రత్తగా వాళ్ళని ఎక్కడైతే హిట్ చేస్తే మళ్ళీ తేరుకోలేరో ఆ విధంగా వెళ్ళాలి. దానికి ప్రతి ఒక్క భారతీయుడు, వాళ్ళు ఎవరైనా కానీ ఈ భారతదేశం మనది అనుకున్న వాళ్ళు, ఇక్కడ ఉండాలని ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా, అది మతాలకు కులాలకు సంబంధం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు. ఊరికనే అయిపోయింది రేపొద్దునే ఇది వేసుకోబోను, ఎందుకంటే మనతో సమవుజ్జి అయిన దేశం కాదు, అది చాలా ఇది ఉన్న దేశం. సో మనం అన్ని విధాలుగా ఉన్నాం కాబట్టి చాలా ఈ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగకుండా వాళ్ళని ఏ విధంగా హిట్ చేయాలో ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళకు పక్కనున్న దేశాలతో, ఆఫ్ఘనిస్తాన్తో, బలూచిస్తాన్తో వీళ్ళతో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే ఫైట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఆడ ఉగ్ర మూకలు అంటే ఉగ్రవాదులు అక్కడ కాల్పులు జరిపింది. ఇప్పుడు యుద్ధము అంటే మన ఉగ్రవాదుల మీద చేయాలన్నా పాకిస్తాన్ మీద చేయాలంటారు? అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఏ దేశమైనా కానీ వాటి మీద ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. సో మనకు నైబరింగ్గా ఉండి చేసేది ఈ విధమైన మొదటి నుంచి కూడా తీవ్రవాదాన్ని పోషిస్తున్న దేశము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్న దేశం ఏది ఉన్నట్టు అది పాకిస్తాన్ నుంచి. సో వాటి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు, ఆ పాకిస్తాన్ దేశం మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. రాజకీయాలకు వచ్చి 2 విరామ సమయాల్లో మొత్తం భారతదేశాన్ని చుట్టేస్తున్నారు. రాజకీయాలు కాదు, నేను చదువుకునేటప్పుడు కూడా ఐ యూస్ టు గో ఇన్ బైక్స్. నేను సత్యమంగళంలో చదువుకునేటప్పుడు కూడా కేరళకి అదర్పల్లి అని మీరు చూసింటారు, ఈ అదర్పల్లి వాటర్ ఫాల్స్ అని మీరు బాహుబలిలో ఉంటాయి చూసిన వాటర్ ఫాల్స్, అది అక్కడికి కూడా మేము బైక్స్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, మైసూరు, బెంగళూరు, ఏర్కాడ్, ఒగనేకల్, ఇవన్నీ కూడా బైక్స్. ఇట్స్ మై ప్యాషన్. ఒక్కొక్క దాంట్లో స్ట్రెస్ రిలీఫ్ అవుతా ఉంటుంది. సొంత ఫ్లైట్ వేసుకుని వెళ్ళొచ్చు కదా, అంటే నేను మా సిఎఫ్ఐ కూడా అదే చెప్పా, నాకు అదొకటి ఉంది, ఒక ఫ్లైట్తో వరల్డ్ టూర్ ఒకటి వేసేస్తాము సరిపోతుంది. సో దట్ మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఇది అని చెప్పేసి 26లో కానీ 27లో కానీ అని చెప్పేసి, సో దానికి ఏదో సపరేట్గా ఉండాలంట లైసెన్స్, అది కూడా చేసుకోవాలి అని చెప్పారు ఆయన. అయితే మా సిఎఫ్ఐ అజయ్ అని అతనికి చెప్పాను, ఇట్లా వెళ్ళాలి సార్, నాకు అదొక కోరిక ఉండిపోయింది, ఇది నేర్చుకొని నేను ఈ నుంచి ఇండియాలో తిరగడం ఏముంటుంది. సో ఒక వరల్డ్ టూర్ అని మామూలుగా వెళ్తూ ఉంటారు, మీరు యూట్యూబ్స్లో చూస్తే చాలామంది కూడా వరల్డ్ టూర్స్ వెళ్తూ ఉంటారు. యూట్యూబ్లో చూడగానే నేను నేరుగా చూడాలని ఉంది, వీలైతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. డెఫినెట్గా అంటే అంటే చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అట్లా వరల్డ్ అంతా కూడా తన సొంత ఫ్లైట్స్లలో వెళ్ళి అక్కడక్కడ ల్యాండ్ అయితే ఆ ప్రాంతంలో వన్ డే ఉంటారు, అక్కడ చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ అట్లా వెళ్తూ పోతుంటారు అన్నమాట. రాజధాని లేని రాష్ట్రంగా చేసింది వైసీపీ అయితే, ఇప్పుడు మేము రాజధాని మళ్ళీ నిర్మిస్తున్నాము, తమిళనాడులో చేతి ఏమంటారు మా చెన్నై అంటారు, కర్ణాటక వాళ్ళు మా బెంగళూరు అంటారు, తెలంగాణ వాళ్ళు మా హైదరాబాద్ అంటారు, ఈ ఆంధ్రులు మా అమరావతి అని చెప్పుకునేలా గొప్పగా నిర్మిస్తాం రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అమరావతి నిర్మించడంలో తప్పు లేదు, లేకుంటే ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కట్టాలి అంటే ఒక 500 ఎకరాలు చాలు, 1000 ఎకరాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుండేది అదే, గవర్నమెంట్ ఆఫీసెస్ కట్టాలన్నా ఇన్స్టిట్యూట్స్ కట్టాలన్నా 1000 ఎకరాలు చాలు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈ దేశంలో ఉన్న ఏ రాజధాని చూసినా కానీ, ఏ రాజధాని స్టార్ట్ అయినప్పుడు కానీ అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ప్రపంచంలో చూసినా కానీ రాజధాని కట్టిన వాళ్ళు ఎవరు ఉండరు, రాజధాని తనకు తనుగా ఏర్పడతా పోతుంటుంది.
మన ఇష్యూ ఏంది, ఆఫీసెస్ కట్టాలా, ఫెసిలిటేట్ చేయాలా వచ్చిన జనాలకు, ఆఫీసర్స్కి. దాని తర్వాత అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ బట్టి అది విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు కేవలం ఈ హైదరాబాద్లో సచివాలయం కట్టాము, సచివాలయం హెడ్ ఆఫీస్ ఉందని చెప్పేసి పెరిగిందా? పెరగలేదు కదా. అంతకుముందు ఇక్కడ బిహెచ్ఏలు, ఫార్మా ఇండస్ట్రీ ఇవన్నీ ఉండేది. తర్వాత Y2K టైంలో ఐటీ కూడా డెవలప్ కావడం జరిగింది. ఆ విధంగా ఇది జరగడం జరిగింది. తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్ రావడం జరిగింది. ఎప్పుడైతే లాజిస్టిక్స్ పెరిగినాయో, రావడం పోవడం పెరిగిందో, డెఫినెట్గా ఆ ప్రాంతాలన్నీ కూడా పెరుగుతూ పోతుంటాయి. సో ఇప్పుడు అమరావతి అనే ప్రాంతంలో దగ్గర 40,000 ఎకరాలతో చేస్తున్నారు, ఇంకో 40 ఎకరాలు చేస్తున్నారు. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. నేషనల్ హైవే వాళ్ళు 22 కోట్లతో పని జరుగుతూ ఉంటాయి అక్కడ, నేషనల్ హైవే రోడ్ వర్క్స్. వీళ్ళు 64 కోట్లతో పని జరుగుతుంది. నేషనల్ హైవేస్లలో టెండర్స్లలో లెస్గా వేస్తున్నారు టెండర్లు కాంపిటీషన్ మీద, కానీ స్టేట్ వర్క్స్కు మాత్రం ఎక్సెస్ ఇస్తున్నారు, అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తున్నారు. సో ఇది ఎవరికో డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది తప్ప అది పేదవాడికి రాజధాని ఎప్పటికీ కాదు. ఎందుకు కాదు అని నేను అంటున్నానంటే, ఇచ్చిన రైతుకు ప్రతి ఒక్కరికి ఒక ఆశ, దాని మీద డబ్బులు పెరుగుతాయని రియల్ ఎస్టేట్లో చంద్రబాబు కూడా చెప్తున్నాడు పెరుగుతుందని. ఎంత పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఈరోజు ఇప్పటికీ అమరావతిలో అక్కడ ఏంది లేకపోయినా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న రేట్లు చెప్తున్నారు వాళ్ళు. సో ఆ విధంగా పెరిగితే ఎప్పటికీ పెరగాల. ఎప్పుడే కానీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అవైలబిలిటీ ఉంటే, తక్కువ రేట్లలో ప్రజలు కొంటూ పోతుంటే అది చేతులు మారే కొద్దీ దాని వాల్యుయేషన్ పెరుగుతూ పోతుంటుంది. 64,000 కోట్లతో నువ్వు అక్కడ రాజధాని కట్టాలి అనుకుంటే, డెవలప్ చేయాలని దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో చేస్తున్నారు. అసలుకు దీన్ని ఏ విధంగా ఇది సమర్థిస్తామో తెలియదు. మొన్నటి వరకు సచివాలయం కట్టారు, అసెంబ్లీ కట్టారు, అది తాత్కాలికం అంట. తాత్కాలికంగా 1,500 కోట్లతో కడతారా? ఏదో ఒక యూనివర్సిటీ తీసుకొని మనం రెంటల్కి తీసుకొని నడిపించలేమా ఇది పర్మనెంట్ ఇది అయిపోయేంత వరకు? పోనీ ఏంది ఇది సంపద సృష్టిలో భాగమా, లేకుంటే మన దగ్గర రెవెన్యూ జనరేషన్ అంతగా ఉందా? ఎవరి డబ్బులని ఏ దానికని పోతున్నాము? కిందికి ఎన్ని ఫ్లోర్లు పోతాయి, ఎన్ని అడుగులు పోతావు, పైకి ఎన్ని అడుగులు లేయాలి అక్కడ. ఆ భూమి అలాంటిది, అంత సారవంతం, లూజ్ సాయిల్ ప్లస్ మంచి వ్యవసాయంకు పనికొచ్చే భూములు. ఇక్కడ 400 ఎకరాల్లో నా కంపల్సరీలో 4 పీక్తానే హెచ్సిలో, మేబీ అది ఫారెస్ట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు, అది తర్వాత. కానీ దానికి అంతా చేసినారు. ఋషికొండలో ఆల్రెడీ అది పర్యాటక కేంద్రంగా ఉంటే అదొక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే దాన్ని అంత నానాయాగి చేసినారు. అంత వ్యవసాయం పనికొచ్చే భూమిని దాన్ని మొత్తము కాంక్రీట్ వాళ్ళు చేస్తుంటే మాట్లాడేవాళ్ళు తప్పేముంది? ఎవరి కోసం? ఒక్క నిమిషం అండి, అయ్యో మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, ఎవరి కోసం? నా కోసమా? ఎట్లా మాట్లాడతారు? అది మా నాయకుడు ప్రాపర్టీనా? గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయన లావిష్ గా ఉండడానికి కట్టించు. ఎవడు వచ్చినా లావిష్ గా ఉండడానికే కడతారండి. వాడుకోవట్లేదు కదండి, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. ఒక్క నిమిషం అండి, విజయవాడలో ఉన్నారు, అమరావతి రాజధాని. నేను ఒక చిన్న విషయం చెప్తా, అక్కడ వెళ్ళి ఉండాల్సిన అవసరం. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఆయన అక్కడ ఉంటాడని కాదు, ఇంకోటని కాదు, ఒక చిన్న విషయం చెప్తా. తెలంగాణలో అసెంబ్లీ కట్టినాడు, 700 crores ఏమైంది. మన తర్వాత కట్టినాడు, మంది 650 crores కట్టినాడు అసెంబ్లీ. ఏది బెస్ట్ అంటారు? బాగుంది కదా, చాలా బాగుంది. అది లావిష్ షెడ్, డబ్బాల షెడ్, ఇది 650 కోట్లు మంది కట్టిన 4 ఏళ్ళకి కట్టినాడు ఆయన, కేసీఆర్. ఆయన బాగానే ఉంది కదా. మన తాత్కాలికం కదా, తాత్కాలికమైన వాడు 1,500 కోట్లతో తాత్కాలికమైంది. ఒక పర్మనెంట్ ఋషికొండలో ఒక 500 కోట్లతో కడితే దాన్ని మీరు పేరు పెడతారు తాత్కాలికం అని చెప్పేసి బిల్డింగ్లు కడతారు ఎక్కడైనా కానీ. 1,500 కోట్లతో తాత్కాలికం బిల్డింగ్ పెడతారా? ఏం నాగార్జున యూనివర్సిటీలో పక్కన ఎక్కడ రెంటల్స్ దొరకవా? అది ఋషికొండలో కట్టేది గవర్నమెంట్ ప్రాపర్టీ. అది జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, లేకుంటే చంద్రబాబు ఉంటాడా, లేకుంటే నరేంద్ర మోడీ ఉంటాడా? ఇది కూడా ప్రజాప్రతినిధులు కొలువు తీరడానికి నిర్మించిన భవనమే కదా. ఏది ఇది కూడా మీకు అసెంబ్లీ అంతా కూడా తాత్కాలికమైంది. తాత్కాలికం అనే పదం ఏందండి నాకు అర్థం కావటంలే. అక్కడ తాత్కాలికం నడుపుకోవాల్సిన అవసరం ఏముంటుంది? 1,500 కోట్లు తాత్కాలికంగా కడతారా? ఇదెక్కడ నాకు అర్థం కావటం లేదు. కొండను మాత్రం బోడిగుండం చేసేసి ఆల్రెడీ అప్పుడు ఉండేది కాటేజెస్. వైజాగ్కి ప్రధానినో లేకుంటే ఇంకెవరన్నా వస్తే ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు రాష్ట్రపతి భవన్ లేకపోయి ఆమె ఉండేది ఒకటే కదా, అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు ఉండేది అంటావా? ఆ ప్రాంతానికి పోతే ఆ దర్పం ఉండాలి. మైసూర్లో పోయి ఏంది రాజు ఉండేది ఒకటే పిల్లలు కూడా లేరంటే ఇంత పెద్దది ఎందుకు అంటే అనేకైతే అదే
ఎక్కడ మాట్లాడతారండి మీరేనా? మరి అంత చాటుకు ఎందుకు వినిపించారు? ఏం చాటుకుంది? ఆడ అసలు అలో చేయకుండా ఎవరిని ఆ పరదాలు కట్టేసి ఏం లేదే, ఏం లేదే. ఒకసారి నేను కూడా వెళ్ళాను బెజర్కి. ఒక్క నిమిషం. పరదాలు కట్టేసి ఎవరిని అలో చేయకుండా పరదాలు కట్టలేదు, ఏమీ కట్టలేదు. నా. ఏ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఈడ కట్టేటప్పుడు బిల్డింగ్లకైనా చూడండి బ్లూ ప్లేట్స్ పెడతారు. ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్స్ కట్టేటప్పుడు ఆ విధంగా కట్టేసి ఆ మట్టి పడుకోకుండా ఒకటి ఉంటుంది. రెండోది మిగతా పర్మిషన్స్ వచ్చినప్పుడు దానిలోకి పడుకోకుండా చూసుకునే దానికి చూస్తూ అంటారు. ఇప్పుడు కట్టేది ఇప్పుడు ఒక్క నిమిషం, తప్పు ఆడ కట్టడం మాత్రం ఒప్పు అంటారు మీరు. అది ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఓకే, గవర్నమెంట్ ప్రాపర్టీ ఎంత లావిష్ కైనా ఉండని నిరుపయోగంగా ఉంది కదా, ఏం చేయాలి దాన్ని అంటున్నారు. వాళ్ళు వాడుకోని దానికి నువ్వు నేనేం చేస్తాము? చెప్పడానికి పెద్ద అదంతా. ఏందో నాగరాజు గారు మీరు కూడా ఇప్పుడు వాళ్ళు వాడుకోని దానికి ఎవరేం చేసేకైతే అది. ఇప్పుడు మీకు ఈ ఫోన్ ఇస్తాను, దీంట్లో ఫీచర్స్ ఏం తెలియదు, ఫోన్ ఎత్తేది కట్ చేసేది మాత్రం పెట్టుకున్నారు అనుకో, అంతే అంతే నాకు తెలుసు. అంతే. దానివల్ల నీకు ఈ ఫోన్ ఎందుకు, చిన్నది 2000 ఫోన్ ఇచ్చేసింటే సరిపోతుంది కదా. కరెక్ట్. దీంట్లోకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, అది వాడుకోలేని నీకేం ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది? అవునా కదా? సో నీకు ఇప్పుడు కొత్త ఫోన్ కొనాలనుకుని నీ ఫోన్ పడిపోయింది, నువ్వు టెంపరీకి 2000 ఫోన్ కొంటా అంటావా, 1,50,000 ఫోన్ కొంటావా? మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర ఒక ఫోన్ లేదండి, కొనుక్కుంటాం కదా, మరి టెంపరీకి ఎవడైనా కానీ అంత 1500 కోట్లతో బిల్డింగ్ కడతారా? దానికి ఇచ్చిన ఎస్టిమేట్స్ ఏంది? కిలోమీటర్కి 64 కోట్ల రూపాయలతోనా? కిలోమీటర్కి 64 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గాన్ని 175 కిలోమీటర్లకు ఇస్తే ఇంకా అసలు ఆ నియోజకవర్గంలో అన్ని రోడ్లు అయిపోతాయి, ఇంకేదే కానీ మిగలవు. అంతా తీసిపోయి ఆడ పోతున్నాము. మొత్తం మీద అయితే ఋషికొండలో ప్యాలెస్ నిర్మించి ఇప్పుడు కూటమి రోజుని మీరు బహుమతిగా ఇచ్చాము అంటారు. చాలామంది కూడా కేసీఆర్ ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇన్నున్నాయి దాంట్లో ఇది ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు అదే దాంట్లో సీతక్కను ఇంకో దాంట్లో బట్టి ఉన్నారు, మరి ఎన్నున్నాయి చెప్పాలి? ప్రగతి భవన్లో. అది ప్రజాభవన్ చేశారు దాన్ని. ఎక్కడ ఏం లేదే, ఒక దాంట్లో సీతక్క ఉంది, ఒక దాంట్లో ఇది ఉంది, ఇంకో హాల్లో ప్రజాభవన్ చేసినారు. అదేదో కేసీఆర్ గారి ఆస్తి అయినట్టు దాని మీద చేసినారు కదా, ఇప్పుడు వాళ్ళే వాడుకుంటున్నారు కదా దాంట్లో మళ్ళీ. సో మనం వాడాలండి ఊరికే దీన్ని. ఇప్పుడు గవర్నమెంట్కి అసెట్ డెవలప్ చేయడం ఒకటి. ఇప్పుడు నేను ఏమంటానంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా స్కూల్స్ హాస్టల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఇట్స్ అసెట్. చదువు మీద ఇన్వెస్ట్ చేయడము అంటే భవిష్యత్తు తరాలకు నువ్వు పెట్టుబడి పెట్టడం. దాన్ని కూడా ఉచిత హామీలు అన్నాడు, శ్రీలంక అన్నారు. పిల్లలకు చదువు చెప్పడం కానీ, ఇంగ్లీష్ మీడియం నేర్పించడం కానీ, స్కూల్స్ డెవలప్ చేయడం కానీ అందరూ. ఇప్పుడు మొన్న ఎప్పుడో మీటింగ్లో చూసినాం, నారాయణ స్కూల్లో చూడండి ఎట్లొచ్చినాడు, పైకి వచ్చినాడు, ఆ స్కూల్లో అందరు ర్యాంకులని. డోంట్ యు ఫీల్ అషేమ్? ప్రభుత్వ పాఠశాలలో రావాల్సిన ర్యాంకులు ప్రైవేట్ పాఠశాలలో వస్తున్నాయని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రి తన సహచర మంత్రిని పొగుడుతున్నాడు విద్యాభ్యాసం గురించి అంటే డోంట్ యు ఫీల్ అషేమ్? బాధపడాలా, సిగ్గుపడాలి? ఇంకా 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకేం చేస్తున్నామని. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాం. సరే జనాలే కొన్ని నచ్చాయో నచ్చలేదో, అది ఓటు రూపంగా మారిందో మారలేదో తర్వాత, కానీ ఒక వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది, సచివాలయ వ్యవస్థ. ఒక వ్యవస్థ నాడు నేడు ద్వారా స్కూల్ పిల్లలకు మంచి చదువు అందించాలని చెప్పి ట్యాబ్లు ఇచ్చడం జరిగింది, బుక్స్, మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వడం కానీ ఒక ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది. నచ్చలేదు, దానిలో కోసం ఎన్నో అనిపించుకున్నాడు, కోట్లలో పోయినాడు, అవి పోయినా ఇవి పోయినా అనేది. పేదవానికి కూడా మంచి చదువు ఇచ్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసినాడు జగన్మోహన్ రెడ్డి. విద్యా వైద్యంలో దగ్గర 50,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఎవరికి తెలుసు హాస్పిటల్స్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయో చూడమని చెప్పండి. 17 మెడికల్ కాలేజెస్ కట్టినారు. ఇప్పుడున్న మా సత్యానే పులివెందుల్లో కాలేజీ కట్టినాడు కానీ హాస్టల్ కట్టలేకపోయినాడు. కట్టు. గవర్నమెంట్లో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఇట్స్ నిరంతర ప్రక్రియ. కానీ నువ్వు ఒక చేసిన ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఉన్నప్పుడు రైతు బజార్ అని తీసుకొని రావడం జరిగింది. ఇట్స్ గుడ్ వన్, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. మనది కాంది తనది కాంది నా అంటూ నువ్వు చేసుకోవడం అనేది తప్పు. సచివాలయ వ్యవస్థ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తీసుకొని రావడం జరిగితే తర్వాత జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ అని తీసుకొని రావడం జరిగింది. హీ హ్యాస్ డీసెంట్రలైజ్డ్. ఆ రోజు మండలానికి అంతా కలిసి ఒక ఏఓ, ఒక ఇంజనీరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఒక 10 మంది అధికారులతో ఒక మండల వ్యవస్థ అనేది తీసుకొని రాగలిగితే అందరూ తీసుకొని ఆడు ఉండాలి అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది మండలం కాదు మరింత దగ్గరికి ఉండాలి అని 2000 మంది జనాభాకు తీసుకొని రావడం జరిగింది. 2000 కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆ స్టాఫ్ ఇక్కడ మెర్జ్ చేస్తున్నారు కదా డిపార్ట్మెంట్. ఆలోచన విధానం అండి. అతను ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, హాస్పిటల్స్ కానీ, నాకు తెలిసి ఒక ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి నీకేం జబ్బు ఉందిమ్మా అని చెప్పి ఇంటింటికి వచ్చి టెస్టులు చేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో?
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో 2-3 టైమ్స్ వచ్చినారు. వచ్చి వాళ్ళ జబ్బులన్నీ చెక్ చేసినాడు, వాళ్ళ హాస్పిటల్ పంపించినాడు, వాళ్ళకందరికీ మెరుగైన వైద్యం చేయించినాడు. ఒక డాక్టర్ నేరుగా పేదవారి ఇంటికి వచ్చి చెక్ చేయించినాడు. ప్రతి ఒక్క చోట ఇప్పుడు చూడండి, ఒక పల్లెలలో పోతే ఒక హాస్పిటల్ ఉంటుంది, రోజు ఒక డాక్టర్ ఉంటారు, 3 స్టాఫ్ నర్సులు ఉంటారు, రోజు 50-60 మంది పేషెంట్లు చూయించుకుంటా అంటారు. ఇది కాదా ఒక పేదవాడికి కావాల్సిన మేలు చేసినది? ఇది రిఫార్మ్స్. చంద్రబాబు నాయుడు చెప్పుకోమనండి, ఒక్కటైనా అలా చేసినాడు, నేను ఎప్పుడో కట్టినాను, నేను హైటెక్ సిటీ కట్టినాడు, ఎప్పుడో జనార్దన్ రెడ్డి వేసింటే ఇతను కట్టినాడు, వైటు కట్టినాడు. నేను తప్పు పట్టడంలే. అది చెప్పడానికే కదా రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా నేను చెప్తున్నానండి. బనకచర్ల, పోలవరం అన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఒకటి చెప్తాను చూడండి. కాంక్రీట్ పోసినా ఇంకోటి నీ ఆలోచన విధానం. పోలవరం తీసుకొని రావాలి, పోలవరం తీసుకొని పెట్టాలి అనే ఒక ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు. దాన్ని చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్గా అది చేసుకుంటూ వచ్చినారు. అది ఒకటితో ఆగేది కాదు, ఇట్స్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇట్స్ గవర్నమెంట్ కాబట్టి. అదేవిధంగా ఒక మంచి అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు తెలంగాణలో మన కేసీఆర్ అన్నారు ఒక మంచి స్కీమ్ కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ కంటిన్యూ చేస్తున్నాడు, మన సైడ్ కూడా అంతే కంటిన్యూ చేస్తున్నాడు. దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచన చేస్తేనే తప్పు అంటున్నాను. దాన్ని ఇప్పుడు ఏదో ఆయుష్మాన్ భారత్ కనో దీనికనో పెట్టినాడు, దానికి యువర్ ప్రియారిటీ హ్యాస్ టు చేంజ్. ఒక్కోసారి ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని నువ్వు అడ్రస్ చేస్తూ పోతూ ఉండాలి. నువ్వు అది మానేసి కేవలం అది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కనపడుతుంది కదా అని దాన్ని తొక్కేయాలని, లేకుంటే దీంట్లో కేసీఆర్ ఇమేజ్ కనపడుతుంది కదా తీసేయాలని, లేకుంటే చంద్రబాబు ఇమేజ్ కనపడుతుంది కదా తీసేయాలనేది తప్పు అంటున్నాను. రాజశేఖర రెడ్డి డాక్టర్గా వచ్చి అవును, దాంట్లో పేరు మార్చినారు అనేది మీది. కానీ ఆ వ్యవస్థనైతే తొలగించలేదు కదా. స్టిల్ పేర్లు మార్చినారు. ఇన్స్టిట్యూట్ని అయితే తీసేయలేకపోయినారు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు నా దాంట్లో నేను దగ్గర 685 కోట్ల రూపాయలతో జిల్లేడు బండ అనే ఒక రిజర్వాయర్ తీసుకొని వచ్చి 2.15 టీఎంసీ డ్రింకింగ్ వాటర్, అదే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడుతూ 25,000 ఎకరాలకు నీళ్లు కావాలనే ఒక ప్రాజెక్ట్ నేను తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచి ఇప్పుడు అలాగే వదిలేసేసినారు, దాన్ని అలాగే వదిలిపెట్టేసినారు. ల్యాండ్ అక్విజిషన్ తెలంగాణ మంత్రి we have ల్యాండ్ అక్విజిషన్ వీ హ్యావ్ గివెన్ టు ద గవర్నమెంట్కి పంపించిన ప్రపోజల్స్. గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. సో నా హయాంలో నేను జరిగింది దట్స్ కంటిన్యూస్గా తీసుకొని పోవాలి కదా. మన ఆలోచన విధానం ఎక్కడికి పోతుంది అంటున్నాను. దట్స్ మనం ఎప్పుడు ఆ విధంగా ఆలోచించుకుంటూ పోతూ ఉంటా అంటే అతను చేసినది మనం నిలబెట్టాలంటే అంటే అలాగే ఉండిపోతాం. అదే ప్రశ్న వాళ్ళు అడిగితేనండి, రాజధాని నిర్మాణం అనేది మంచుకొచ్చేట్టుగా అక్కడ వాళ్ళు పునాది రాయి వేశారు, పనులు కొంతవరకు సాగించారు. దాని మీద అక్కడ కొనసాగించకుండా అదేదో కారణాలు చూపించుకుని ఒక సామాజిక వర్గ ఒక కారణం చూపించి దాన్ని పక్కన పెట్టి ఆడ చెక్ పెట్టేసి రాజధాని ఇక్కడ కాదు వైజాగ్ అని తీసుకెళ్ళడం కూడా అప్పుడు మిగతా కూడా ఉంది కదా. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ పోతుండాల. ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు ఎంత, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మా ప్రియారిటీ. మేబీ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేది బిగ్గెస్ట్ ప్రియారిటీ ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రియారిటీలో నేను ఈ రాష్ట్రం ఆదాయం దృష్ట్యా దాన్ని నేను లక్షల కోట్లతో నేను కట్టలేని పరిస్థితి కాబట్టి ఆయన అక్కడి నుంచి రాజధాని తీసేలేదు. సచివాలయ వ్యవస్థను అక్కడ పెట్టినాడు. అంటే మీరు పెడుతున్న అసెంబ్లీ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఫంక్షనరీస్ అంతా వైజాగ్లో పెట్టినాడు. ఎందుకు వైజాగ్లో ఫంక్షనరీస్ అని పెట్టినాడు? అక్కడైతే ఒక 500 ఎకరాల్లో అయితే ఒక 10,000 కోట్ల రూపాయలతో మొత్తం ఆల్ ఆఫీసెస్ అక్కడ వచ్చేస్తాయి. సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కర్నూలులో పెట్టినాడు. ఎందుకు ఈ వ్యవస్థ తీసుకొని వచ్చినాడు? గతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము మనకు జరుగుతున్న రాయలసీమ ప్రాంతం నష్టము, రెండోది మన కళ్ళెదుటనే మనమే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంతంలో నీకు హక్కు లేదు వెళ్ళిపోమని చెప్పి తెలంగాణ అనేది ఒక ఉదాహరణగా మనకు నిలబడింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వికేంద్రీకరణక అక్కడ అమరావతి నుంచి ఏం తీసేలేదు. సచివాలయం అక్కడే పెడతాము, అది ఎక్కడైతే చట్టాలు చేయాలో అక్కడ అది చట్టాలు చేస్తూ, అదేవిధంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ పెడతాము, మిగతా న్యాయ వ్యవస్థ ఇప్పుడు పెడతామంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు అదే అంటున్నాడు. కానీ ఒక్క సచివాలయము ఒక్క దీనిలతోనే మొత్తం అభివృద్ధి అంతా కేంద్రీకరించావు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక అసెంబ్లీ సెక్రటరియట్తోనే అంతా రావు. సెక్రటరియట్ అక్కడ తీసబోతున్నాడు, అసెంబ్లీ ఇక్కడ పెడుతున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో చూడండి, బెల్గంలో ఉంటుంది, బెల్గంలో నడుస్తుంటుంది, 6 నెలలకు అక్కడ నడుస్తుంటుంది, ఇక్కడ నడుస్తుంటుంది. జమ్మూ కాశ్మీర్లో అంతే, సీజనల్గా జమ్మూలో వస్తా నడుస్తుంది, శ్రీనగర్లో నడుస్తుంటుంది. ఎవరో ఇట్స్ హ్యాపెనింగ్.
సో దాన్ని ప్రాపర్గా మేము ప్రజెంట్ చేయలేకపోయినాం. ఎందుకు? ఇప్పుడు మీరు అంటున్నట్టు 1,00,000 కోట్లు తీసుకొని వచ్చి అక్కడ పెడితే దానివల్ల సంపద సృష్టి ఏంది ఉంటుంది? ఎప్పుడో దాని తర్వాత ఆల్రెడీ పెరిగిపోయింది అక్కడ. లావాదేవీలు చూడమని ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో? ఇట్స్ ఎ మినిమం ట్రాన్సాక్షన్ జరిగింది. సో మా ప్రియారిటీలో నేను అంత అక్కడ ఇన్వెస్ట్ చేయలేను. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అవుతుందో సమగ్రాభివృద్ధి కావాలో కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఆయన ప్రజెంట్ చేయకపోయి ఉండొచ్చు, సరే ప్రాపర్ వేగా కమ్యూనికేట్ అయ్యిండకపోయి ఉండొచ్చు జనాలకి. సో ఇంత అంటే ఒక సిస్టమ్ మీద ఇంత అవగాహన ఉంది, సమకాలీన రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉంది, ఏ సబ్జెక్ట్ పైన అనర్గళంగా మాట్లాడే కీర్తిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఓడిపోయినాడు అంటారా? పార్టీ అంటే పిఎస్సి కమిటీలో ఎందుకు ఒక సభ్యుడిగా కూడా తీసుకోలేదంటారు పార్టీ పెద్దలు? అసలు ఎవరెవరో ఉన్నారు ఆ పార్టీలో అంతా కూడా. అంటే అడ్వైజులు ఎక్కువ ఇస్తానని తీసుకోలేదేమో, అడ్వైజులు ఎక్కువ అవుతారేమో తీసుకోరేమో. అంతేనా? లేకపోతే ఓటమి తర్వాత మీరు ఒకసారి చాలా ఆవేదన చెందుతూ ఒక్కొక్కసారి కన్నీరు కూడా కాచేట్టుగా కనిపిస్తుంది ఒక వీడియోలో. అంత బాధతో ఎందుకు మా జగన్ అన్న వాళ్ళు సినిమా టికెట్ పెంచుకుంటే మనకి పెంచుకుంటే సినిమాలో మనకి ఎందుకన్నా అనడము. అంటే ప్రజలకు అవసరం లేకపోయినా ప్రజల వద్దకే వెళ్ళడం అనేది ఎంత తప్పు, ప్రజలకు ఏది అవసరం అదే గమనించాలి. పార్టీ యొక్క వైఫల్యాలని కూడా కొన్ని మీరు ఎండగడుతూ వచ్చారు. ఎవరైతే జక్కంపూడి రాజా మాట్లాడారు దాన్ని కొంత సమర్థిస్తూ కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి కదా. అంటే అవన్నీ మనసులో పెట్టుకొని మీకేమైనా చోటు కల్పించలేదు? అంటే నాకు తెలిసి అలా ఉండదు. ఒకటి చెప్తాను చూడండి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మనము ఇక్కడ విశ్లేషించుకోకపోతే ఖచ్చితంగా ఆ పార్టీకి మనుగడ ఉండదు, మనకు మనుగడ ఉండదు. మనం చేసినదే కరెక్ట్ అనే ఆలోచన విధానం ఎప్పటికైనా తప్పే. డెఫినెట్గా ఎవరేమి ఇక్కడ నుంచి పైనుంచి దిగి వచ్చిన వాళ్ళేం కాదు. సో డెఫినెట్గా మన పార్టీలో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో మనం అది విశ్లేషించుకోవాలి. నేను అది విశ్లేషించుకున్నాను. డెఫినెట్గా ఐ స్టాండ్ బై ఇట్. సినిమా వాళ్ళ దానిలోకి టికెట్ ఎంత ఉంటేనేముంటుంది చెప్పండి. జనాలు బ్లాక్లో పెట్టి కొనుక్కునే పరిస్థితి, ఆ ఫ్యాండమ్ ఉంది. మన సౌత్ ఇండియాలో ఉంది. సినిమా హీరోలను దేవుళ్ళగా కొలుస్తున్నారు. అలా ఉన్నంత వరకు జనాలు వాళ్ళ అమ్మా నాయన్ని కూడా సరిగ్గా చూసుకుంటారో లేదో తెలియదు, కానీ సినిమా వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరిని చూసుకోరనమాట. సో అది ఉన్నంతగా నువ్వు అది ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆ టికెట్ ప్రైజ్ నువ్వు జనాలకు మేలు చేయాలనే ఆలోచనే చేసినావు, ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు స్కూల్స్ అన్నీ డెవలప్ చేసినావు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మంట, హాస్పిటల్స్ అన్నీ చేసేసినావు, హాస్పిటల్ వాళ్ళకి బాధ, ఇవన్నీ ఉంటాయి సర్కమ్స్టెన్స్లు. సో ఇప్పుడు లీడర్ అనే వ్యక్తి అందరినీ కన్విన్స్ చేయలేడు. అందరినీ కన్విన్స్ చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ అంగడే పెట్టుకోవాలి. అంటే అందరికి ఎవడిపోయినా చల్లగా ఉంటుంది అదే. సో అది తింటే తెలుస్తా అంట అదే ఎవడిపోయినా. సో ఐస్ క్రీమ్ అంగడి పెట్టుకుంటేనే అందరికీ ఉంటుంది తప్ప. సో లీడర్ అనే వ్యక్తి తను తీసుకున్న డెసిషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించినది ఉన్నాయో మాటకే తీసుకుంటాడు, అంతే. వాటి వరకే మనం బాధ్యత. సో కొన్ని ఆ ప్రజలకు నచ్చి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. మా సినిమా హీరోనే టార్గెట్ చేస్తున్నాడనే ఒక భావన ఉండొచ్చు వాళ్ళకు. దానిలలో కొంతమంది దీన్ని చాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పద్ధతిలో చెప్పి బయట ఒక పద్ధతిలో చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటానంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదని కూడా ఆయన కొంచెం నమస్తే పెట్టి కూడా ఆయన అనలేదు. అది ఆయన అన్నాడు ఆ మాట, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అనలే కదా, వాళ్ళ తమ్ముడు అన్నాడు అదే మాట. వాళ్ళ తమ్ముతో ఏమన్నాడు ఇతను తెలియదు. అతనికి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఎవరికి ఇచ్చిండరు. సరే వాట్ ఎవర్ మేబీ ఆయన చిరంజీవి చాలా తెలివిగా ఆ టైంలో చేసిన సందర్భం. వాట్ ఎవర్ మేబీ నేనేమంటానంటే నీ ఆలోచన జనానికి మంచి చేయాలనేది నీ ఆలోచన, కానీ జనానికి ఏమైంది మా హీరోకి సంబంధించి ఇలా ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు మనం వదిలిపెట్టేస్తే అయిపోతుంది. సో వీఆర్ నాట్ సపోజ్డ్ అన్ని విషయాల్లోనూ కూడా మనం వెళ్ళకూడదనే నా ఫీలింగ్, అంతే. ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఏది అవసరం అయితే చూడదని, అనవసరంగా ఏది చేయకూడదని మీ భావన, అంతే కదా. ప్రజలు అడగాలి, వాళ్ళకు కావాలి అనుకునేది మాత్రమే మనం చేయాలి. అడగకోకుండా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. మనం అన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే ఏమవుతుంది. మళ్ళా మీరు 2029 ఎట్లా పోటీ చేయక పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే గుమ్మానికి ధర్మవరం కంటిన్యూ అవుతుందా? డిఫరెంట్ వేలో చేస్తాను. మరి యంగ్ జనరేషన్ కింద ఖచ్చితంగా పిఎస్సి కమిటీలో ఉంటారని మిమ్మల్ని అభిమానించే యూత్ అంతా కూడా ఆశగా ఎదురు చూసినా కూడా
మీకు మాత్రం చోటు కలిగించదు. మీరు ఏం ఆశించారా PS లేదా? ఎందుకు మీరేమో ఫీల్ కాలేదు? లేదండి, నాకు ఆలోచనే లేదు, నేను అడగలేదు, నాకు ఆలోచన లేదు, ఇంకోటి లేదు, నాకు పిఎస్సిలో కావాలని ఇంకోటి లేదు, ఇంకోటి తీసుకుంటే 30 మంది ఉన్నారు సభ్యులు. వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడలేడు? ఏం మాట్లాడుకోండి ఎమ్మెల్యే ఏంటాడా? ఎట్లండి? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను, మాట్లాడే వాళ్ళే ఎమ్మెల్యే లేరు మీ దాంట్లో. ఒక నిమిషం చెప్తాను నాగరాజు గారు. నాగరాజు గారు, ఈ కాంట్ ఒక వ్యక్తిని మనము అంత తక్కువ అంచనా వేయకూడదు. నేనేమంటానంటే, మీకు ఒక టాలెంట్ ఉంటే ఇంకోరికి ఇంకో టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ ఇంకో రూపంలో ఉంటుంది, అంతకంటే ఒకరికి లేదు ఒకరికి ఉంది అనే పద్ధతి మనం ఎప్పుడు అనకూడదు. ఎన్నో విమర్శలు పార్టీ ఓటమి తర్వాత అన్ని వేళ్ళు అన్ని నోళ్ళు సత్యం రామకృష్ణ గారి వైపే చూపించారు. రామకృష్ణారెడ్డి గారి తప్పు, ఆయన నియంత్రణ చేశారు, ఆయన వల్లే పార్టీ ఓడిపోయింది, పార్టీ నాశనం అయిపోయింది, ఆయన పక్కన పెట్టాలి అనేసి. ఈవెన్ దో మొన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు, గతంలో నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు కూడా కోటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, అక్కడ సత్య రామకృష్ణ రెడ్డి గారు విమర్శలు కోటమి నుంచి బయటికి రావాలి, వస్తేనే బాగుపడతారు. అంత విమర్శలు ఎదుర్కొన్న పిఎస్సి కన్వీనర్గా సత్య రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. దాని కూడా చూడొచ్చండి అసలుకి. సమ్మన్ కన్వీనర్ అంటే సమ్మన్ హ్యాస్ టు కన్విన్స్ కదా, అందరికి కన్విన్స్ చేసి రావడానికి, దానికి అది చేయలేదనే కదా కొన్నిసార్లు వచ్చింది విమర్శలు. అలా ఏం లేదండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్న సాయిరెడ్డి గారు, ఆయన బయటికి వెళ్ళిపోయినారు, కానీ అసలు సాయిరెడ్డి గారికి ఆ స్థానం కల్పించినది ఎంతమంది కార్యకర్తలు కానీ, అక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ, లీడర్లు కానీ ఎందుకు గౌరవం ఇచ్చినారు చెప్పు? ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరుడని, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైన వ్యక్తిని, ఆయనకి ఆ స్థానం కల్పించడం జరిగింది. నాకు ఇప్పటికీ చాలా విషయాలు నాకు అర్థం కాదు, నా నియోజకవర్గంలో కూడా జరిగింది. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు, నేను, ఇంకొక ముగ్గురు కలిసి ఒక స్నేహితులుగా కొన్నేళ్ళు గడిపింటాం, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడో గడిపింటాం, సవాసం చేసి ఉంటాం, అందరము ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, భోంచేసి ఉంటాం, కుటుంబ సభ్యులు మంచి చెడులు కనుక్కుంటాం, కుటుంబ సభ్యుల యొక్క మంచి చెడులు కనుక్కుంటాం, ఏమన్నా ఎలా ఉన్నారు, ఏమి బాగున్నారా లేదా, పిల్లలకు కష్టాల్లో నష్టాల్లో అనేటువంటి అలాంటి వాళ్ళు కూడా నీతో మామూలుగా ఒకే కంచంలో తిరిగిన వాళ్ళు కూడా, అంటే అంత ఇది ఉన్న వాళ్ళు కూడా ఏదో నన్ను జగన్మోహన్ రెడ్డి అటు పోయినప్పుడు నన్ను సుల్లి అటువైపు చూసినాడు అనేది సిల్లీ రీజన్స్ చెప్పి పక్కకు పోయి విమర్శించే వాళ్ళకు గురించి నైతికత కావచ్చు, ఇంకో దాని గురించి మాట్లాడుతాను. నేను ఒక విజయసాయి రెడ్డి గురించే కాదు, నా దగ్గర కూడా జరిగింది అట్లా. నాకు అది జనం యొక్క ఈ ఎలక్షన్స్లలో నా ఓటమి కంటే కూడా నన్ను అది తీవ్రంగా బాధించింది. నాతో కలిసి భోంచేసిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, సవాసం చేసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు, నాతో పని చేయించుకున్న వాళ్ళు ఏదో ఒక నిందలేసేసి వెళ్ళిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే చాలా తప్పు అని వద్దనుకో. సాయిరెడ్డి గారికి వద్దనుకున్నాడు, హీజ్ ఆడిటర్గా వచ్చినాడు ఫస్ట్. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టనంత వరకు అతను ఆడిటరే. సో అతనికి నమ్మకస్తుడనో ఇంకోటనో పార్టీలలో ముందుకు తీసుకొని రాజ్యసభ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఒక స్థానంలో తీసుకొని పోయిన తర్వాత ఏదో సజ్జల గారితో ఇంకోటి విభేదాలు, లేకుంటే ఇంకోటితో విభేదాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నింద వేసి కష్టకాలంలో వదిలిపెట్టిపోవడం తప్పు అంట. జగన్ పార్టీ కష్టంలో ఉందా? ఓటమి అంటే కష్టమనే కదా. ఓటమి మామూలే కదా, సాధారణంగా 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు గెలిపోవటం సహజం కదా. ఓటమి కష్టంలో ఉన్నారా? ఓటమి అంటే కష్టమైన, అది కూడా ఓటమి వచ్చిన నెలల్లోనే విడిచిపెట్టిపోతాయి. ఎప్పుడైతే కాదు కదా ఆయన నెలల్లోనే, ఎప్పుడైతే నువ్వు ఓడిపోయినప్పుడు నీ వెనకల అండగా నిలబడి నీకు తోడుగా ఉంటే, నీ స్నేహితుడు కానీ నీ మిత్రుడు కానీ ఏమంత నష్టం వచ్చిందని అతను ప్రతి సందర్భంలో కూడా ఆ మిత్రుల మాట విని, సత్య రామకృష్ణ మాట, అవన్నీ సుబ్బారెడ్డి గారి మాట వినేసి ఆయన చిన్న చూపు చూస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు అనేది ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారి గురించి ఆయన ఏం చేసినాడు, ఏం కథ ఏందని వైజాగ్ అతనికి ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అక్కడ అడిగినా కూడా చెప్తారు కదా. సో ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్ నెగిటివ్స్ ఉంటారు. నేను సాయిరెడ్డి గారిని కూడా నేను తప్పు పట్టాను, కానీ ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత, నీకు ఆ స్థానం కల్పించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆయనకు అండగా ఉండాలి. లేదు నీకు నచ్చలే, క్వైట్గా ఉండు. అది వదిలిపెట్టి సజ్జల మీద కోపమో, ఇంకోరి మీద కోపమో, ఇంకోరిని ఎవరినో ప్లీజ్ చేయాలనో, ఇంకో ఎవరినో ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తించడం తప్పు అంటున్నాం. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయిన తర్వాత ఆ పార్టీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నోడు ఎప్పుడు అడావిడి చేయడు, ఈ నుంచి పోయినోడు ఎక్కువ అడావిడి చేస్తా అంటాడు. ఎందుకు అడావిడి చేస్తాడంటే, నన్ను నమ్మరు,
ఏదో ఒకటి నా నమ్మకాన్ని విశ్వాసాన్ని చేయించుకోవాలంటే ఇలాంటివి ఏదో ఒకటి చేస్తా అంటేనే కానీ నన్ను నమ్మరనే ఉద్దేశంతో పోయిన వాళ్ళు ఎక్కువ చేస్తా అంటారు. ఇంకో బాధ కూడా కదా, 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఓటమి తప్పదని తెలిసిన విపిఆర్ గారి మీద విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ రాజ్యసభ మెంబర్. ఏందో అంటే నాకు అర్థం కాదు నాగరాజు గారు. ఆయన తీసుకొచ్చి మళ్ళా పోటీ నిలబెట్టి ఓడిపోవడం ఆయనకు అవమానం చేసినట్టు కదా. ఏందో నాకు అర్థం కావట్లేదు. గెలవాలని ఇప్పుడు అతనికి రాజ్యసభ ఇచ్చినారు. నెల్లూరు ఇట్స్ నాట్ పెద్ద డిస్కంఫర్ట్ సీట్ ఏం కాదు. నెల్లూరు డిస్కంఫర్ట్ సీట్ ఏం కాదు. ఇట్స్ కంఫర్టబుల్గా ప్రతిసారి వైసీపీ గెలిచే సీటే. సరే ఈసారి ట్రెండ్ మారిందిలే, ఈసారి ట్రెండ్ మారింది లేను. కానీ దట్ డజంట్ మీన్ అతను ఒక స్థానం అయితే కల్పించినాడు కదా, ఆ రిస్క్ తీసుకోవాలి కదా. రాజ్యసభ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓడిపోయే స్థానాన్ని ఎందుకు ఓడిపోయే స్థానం ఎందుకు, గెలపొందే స్థానమనే ఇచ్చింటాము. ఓడిపోయే స్థానం ఎందుకు ఇస్తారు నాకు అర్థం కావటం లేదు. నారాజు మీరు ఎట్లా నారాజు ఇప్పుడు గెలుస్తానము ఓడిపోతున్నామని కాదు, సందర్భోచితంగా ఎవరైనా కానీ ఆ సందర్భంలో గెలుస్తామని నిలబడుతుంటారు. సరే ఓటమి చెందిన తర్వాత ఏముంటుంది, విపిఆర్ గారు ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చేసి ఆయన పోయి ఉండొచ్చు. ఆయన కానీ నిలబడినా కానీ ఇదే రిజల్టే వచ్చి ఉండొచ్చేమో వైసీపీలో. అలా కాదు కదా, ఈసారి వేరు కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విధమైన ప్రయత్నం. నేను అనేది ఏంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళారు, ఒకటే కంచెంలో ఒకటే దగ్గర తిరిగి సవాసం చేసిన తర్వాత అలాంటివి చేయకూడదంట. వెన్ హీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్లీ పొలిటీషియన్ కాదు, హీఈస్ ఆడిటర్. అలాంటి వ్యక్తిని ఎంతోమంది కార్యకర్తలు అతన్ని గౌరవించే స్థాయికి తీసుకొని రావడం జరిగింది. లేదంటే నువ్వు 4 గోడల మధ్య యూ మే బీ కింగ్ బిట్వీన్ 4 walls. కానీ జనం అందరూ కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను లైక్ చేసి ఎందుకు చేసినారు, బికాజ్ నువ్వు జగన్మోహన్ రెడ్డికి కష్ట టైంలో నువ్వు ఉన్నావు కాబట్టి. అలా లేకుండా నువ్వు ఇప్పుడు పోయినావు అంటే నీకు అంతే ఉంటుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ ఇష్యూ పైన సిట్కు ఎక్కువ ఆధారాలు విజయసాయి రెడ్డి గారు ఇచ్చినట్టుగా నేను ఏం ఆధారాలు ఇచ్చినాడో ఏమో మనకు తెలియని విషయం. కానీ నేను అతను టీవీలో జరుగుతున్న ఇంటర్వ్యూ నేను బాగా అబ్జర్వ్ చేశాను. అవతల వాళ్ళు క్వశ్చన్స్ ఏమీ అడగకోకుండానే ఇతనే వాళ్ళు ఇట్లా అడిగినారు నేను ఇట్లా అడిగినా అని చాలా అత్యుత్సాహంగా చెప్పడం చూశాను, విచ్ ఇస్ బ్యాడ్. నువ్వు ఒకవేళ సిఐడి దగ్గర ఏమైనా ఇచ్చుకో, బయట నేను ఈ విధంగా చెప్పానని బయట ఎవరో ఎక్కడో టీవీలో చూసి నిన్ను సమర్థిస్తారు అనే వాళ్ళ కోసం నువ్వు ఆ విధంగా చెప్పడం తప్పు. ఈరోజు నమ్ముకున్న వాళ్ళని మీరు అన్నారు ఒకే కంచాన నమ్ముకున్న అంటే బాలేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర బంధువు, అందులో వైవి సుబ్బారెడ్డి గారికి బామణి అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు బంధువు, బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పనిచేసి ఆళ్ళ నాని గారు మాది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, అవధ్ శ్రీనివాస్ గారు, కిలారి రోషే లాస్ట్ మూమెంట్ రావి వెంకటరమణ గారు ఒక కోటను తయారు చేసుకోండి ఆడ ఆ పొన్నూరు నియోజకవర్గంలో. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో లాస్ట్ తీసి కిలారి రోషాన్ని తీసుకొచ్చి నేను ఏమైనా అనుకోండి ఇంతమంది బయటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు బయటికి ఎవరు వెళ్ళిపోయినా ఎవరేం మాట్లాడలేదు, ఈయన మాట్లాడుతున్నాడు. ఒకటి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చూస్తున్నాం కానీ వాళ్ళని నేనేమంటానంటే ఏదైనా కావచ్చు వాళ్ళు ఏదో ఇంప్రెస్ చేసుకోవడానికి. నేను ఒకటితో ఆ సవాసం అయిన తర్వాత నీ క్యారెక్టర్ నేను చంపుకోవడం వల్ల నీకు విలువ ఉంటుంది. ఇప్పుడు బాలినేని వాసుకి ఏముంటుంది చెప్పండి విలువ, సాయిరెడ్డికి కూడా ఏముంటుంది చెప్పు. సాయిరెడ్డి ఎప్పుడైతే జగన్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడుతూ అంటాడు అప్పుడేమో కొంతమంది చూడొచ్చు, దాని తర్వాత విలువ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను సింపుల్ థింగ్స్ అంటే నా ఆలోచనతో మేము మా కుటుంబం రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 కుటుంబాల నుంచి మాకే 3 తరాల నుంచి అనంతపూర్ వాళ్ళగా మీకు తెలుసు. ఎంత రాజారెడ్డి టైంలో కూడా ఎంత ఆ కుటుంబానికి. సో మాకు పొలిటికల్గా పెద్ద ఇది లేకుండా వి ఫీల్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ లాగా. ఏదైనా కానీ ఇప్పుడు మీరు అన్నారు అయిపోతానే ఈ విధంగా మాట్లాడినారు. అవును, దిస్ ఈజ్ మై పార్టీ, ఈ పార్టీ ఈ విధమైన ఆలోచన చేసింది కాబట్టి నష్టపోయినాము అని మొదట్లో నేను మాట్లాడాలి. అది చెప్పకపోతే ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి చేరకపోతే ఇది మళ్ళీ భవిష్యత్తుకైనా తప్పవుతుందనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. నేను అవన్నీ ఇది చెప్పాను, దానికోసమే నేను చెప్పాను. ఒక సవాసం చేసి ఒక ఇది తిరిగినప్పుడు ఆ లైక్ మైండెడ్గా లేకపోయినప్పుడు ఒకవేళ నీకు నచ్చకపోతే క్వైట్గా ఉండు, వెళ్ళి నువ్వు వేరే పార్టీలోకి చేరిపో. అక్కడ ఐడియాలజీ నీకు నచ్చితే దాంతోపాటు నువ్వు సెయిల్గా, అంతేగాని ఉన్న పార్టీని నువ్వు ఆ విధంగా చేసుకో. ఇప్పుడు సాయిరెడ్డి ఉన్నాడు, సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఆయనకి ఆంధ్ర క్రికెట్ క్లబ్ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినారు? సాయిరెడ్డి అల్లుడేనే కదా ఇచ్చినది, దట్స్ ఓన్లీ కదా క్వాలిఫికేషన్. ఆంధ్ర క్రికెట్ క్లబ్ అసోసియేషన్ ఉన్నాడు, ఏమున్నాయి అతని క్వాలిఫికేషన్? కేవలం సాయిరెడ్డి అల్లుడేనే కదా.
ఇచ్చినది వేరేది ఏముంటుంది చెప్పు. అదే కదా తప్పు. అంటే పార్టీ కోసం కష్టపడ్డ వారిని అందరినీ కూడా పక్కన పెట్టి సాయిరెడ్డి అల్లుడను, ఇంకొకరు అల్లుడను, ఇంకొకరు బామర్దను తెచ్చి నెత్తిన పెట్టుకున్నారని నిజంగా నీకు కొంతమంది కార్యకర్తలు కూడా సాయిరెడ్డికి బాధపడ్డారు కదా. సాయిరెడ్డికి అంత ప్రయారిటీస్ ఇచ్చినా కానీ ఆయన వెళ్ళిపోవడం జరిగింది, బ్యాడ్ అని నేను అంటున్నా అంతే. వేరేది ఏం లేదు దాంట్లో. అంతే అంటావా? ఇంకోటి దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే, దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు ఏంటి విషయం పడితే, దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం 2024 ఎన్నికలకు ముందే పార్టీకి తెలుసు, అన్ని విషయాలు తెలిసింది. కూడా టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత పార్టీలో కొనసాగాడు, అంతా తిరుగుతూ వచ్చుంటే ఇటీవల వారం రోజుల క్రితం ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేయడం అంటే అదేదో ఆ రోజే ఆయన వ్యవహారం బయట ఆయన కనుక ఫ్యామిలీ suspend చేసి విషయము, ఉంటే బాగుండేది కదా. ఆయన ఫ్యామిలీ విషయము, ఆయన వ్యక్తిగత విషయాలు ఇది కావచ్చు. సరే, అయిపోయిన తర్వాత ఆమె ఆయన ఇంకో అమ్మాయితో, మాధురి అనే అమ్మాయితో ఇది అని చెప్పేసి అంటున్నాడు. కానీ పొలిటికల్గా పబ్లిక్ లైఫ్లో ఉన్న తర్వాత నీ ప్రైవేట్ లైఫ్ని నువ్వు డైలీ అదొక కథనాల్లాగా కనపడిన ప్రతి స్టూడియోకి పోయి కథనాలుగా అవే ఇచ్చుకుంటూ పోతా అంటే పార్టీకైనా ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా. సో ఇట్స్ ఎ పర్సనల్ లైఫ్. నీకు అది చాలా రోజుల నుంచి జరుగుతుంది కదా, ఉన్నట్టుండి ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఐ డోంట్ నో పార్టీ ఏ విధమైన ఆలోచన. నేనైతే అదే ఆ విధంగా అనుకున్నా. సో అది ఇంకా రోజు ఇదే దీని మీదే ఉన్నారనే ఉద్దేశంతో ఏమన్నా తీసుకున్నారు అనుకుంటున్నాను. ఒకటి పిఎస్సి కమిటీలోకి మిమ్మల్ని తీసుకున్నారా లేదన్న విషయం పక్కన పెట్టిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే ఒక పొలిటికల్ ఎన్సైక్లోపీడియా అంటారు. రాజకీయంగా పూర్తి అవగాహన ఉంటుంది. అసలు ఐ ప్యాకులు, ఆ ప్యాకులు, ఈ ప్యాకులు, ఫ్యామిలీ ప్యాకులు, వీళ్ళందరూ ఏం చేసినా కూడా ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఎవరో వచ్చి చెప్తా అంటారు రాజకీయాలని. కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు తెలిసి ఉంటుంది. రాజకీయంగా పొలిటికల్ ఎన్సైక్లోపీడియా ఇంత స్ట్రాటజీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మీ టేబుల్ మీదే ఉంటాయి. మీ ఆఫీస్లో మీ టేబుల్ మీదే పేపర్లు గట్టలు ఉంటాయి కదా. ఇంత స్ట్రాటజీ తెలిసిన మీరు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి గురించి కానీ 2024 ఎన్నికలకు సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ కానీ ఏదైనా మీరు చెప్పారా, మీ తడికి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? దెర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, కానీ నేనైతే గట్టిగా చెప్పడం జరిగింది ఒక విషయం మీద అయితే. రైతు రుణమాఫీ మీద గట్టిగా చేద్దామన్నా ఇదని. కానీ ఆయన ఏమన్నారంటే డబ్బులు లేవు కదా వెంకట, మనం ఏది చెప్పినా కానీ చేసే కార్యక్రమం చేయాలి కానీ ఇదని చేసిన. దాని మీద నేను గట్టిగా చెప్పిన మాట వాస్తవం. రైతు రుణమాఫీ అయితే మీద గట్టిగా చేద్దాం, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మేనిఫెస్టో, అదే మేనిఫెస్టోనే చెప్తున్నాము, అదొక్కటి మనం ఎన్హాన్స్ చేద్దాము సో అని చెప్పడం జరిగింది. కానీ ఫైనాన్షియల్గా మనం ఏదైతే చెప్పామో అది చేయాలి కాబట్టి సో డెఫినెట్గా మనం చేయలేమని దాని మీద చెప్పినాడు. ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి నాకు తెలియదు అబ్బా, అది వాళ్ళ విషయం చెప్పదండి నాకు. టీడీపీకి పోలిట్ బ్యూరో ఎలా ఉందో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిఎస్సి ఉంది, ఓకేనా? ఆ పిఎస్సి కమిటీ తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారా? వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? చెబితే ఆయన వింటారా? విని దాన్ని పాటిస్తారా? జగన్మోహన్ రెడ్డి మీద ఒక నింద ఎప్పుడు ఒకటి వేస్తున్నారు, ఆయన ఎవరి మాట వినరు, ఎవరి మాట అనలేదు అనే ఒక నిందను బాగా క్యారీ ఆన్ చేసుకుంటారు. ఒక నేరేటివ్ ఇస్తాడు, ఆ నేరేటివ్ని బిల్డప్ చేసుకుంటూ రావడం తెలుగుదేశం యొక్క ఆలోచన, ప్రతిపక్షాల యొక్క ఆలోచన. ఆయన మొండోడని మొరటోడని ఒక ఎవడు మాట వినడని అట్లేం లేదు, చాలా తప్పండి. అతను ఎక్కువ వింటాడు, విని తనకు ఏదైతే నచ్చుతుందో దాన్ని అసెస్ చేసుకొని పోతాడు. ఇట్స్ ఎ పొలిటికల్. ఇప్పుడు హోల్ అండ్ సోల్ ఈ పార్టీ గెలుపుకు, ఈ పార్టీ ఓటమికి రెండింటికి జగన్మోహన్ రెడ్డే కారణం. దాంట్లో వేరే ఏ రీజనల్ పార్టీ అయినా, తెలుగుదేశం గెలిచిందన్నా, తెలుగుదేశం ఓడిపోయిందన్నా అది చంద్రబాబే కారణం. జనసేన గెలిచిందన్నా, జనసేన ఓడిపోయిందన్నా అది పవన్ కళ్యాణే కారణం. ఇట్స్ ఎ ప్రాంతీయ పార్టీ. లీడర్ యొక్క ఇమేజ్నే మేము చూస్తారు. నా ఇమేజ్ ఇంకోరి ఇమేజ్ ఒక 20% క్యారీ చేస్తే 80% పైన ఉన్న లీడర్ యొక్క ఇమేజే క్యారీ అని అవుతుంది. అతని ఆలోచన విధానం, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇవే జనంలోకి తీసుకొని సో ఆ పద్ధతిలోనే జరుగుతాయి. సో ఆయన తీసుకుంటారు. తీసుకున్న దానిలో నాకు తెలిసి తీసుకునే ప్రతిదీ కూడా కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని బూమ్రాంగ్ కావచ్చు. దాంట్లో ఏముంటుంది, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సినిమా వాళ్ళది అనేది ఒకటి బూమ్రాంగ్ అనే సబ్జెక్ట్ కావచ్చు. కొద్దిగా పొలిటికల్గా పార్టీని డ్రైవ్ చేయకపోవడం అనేది ఒక బూమ్రాంగ్ అయిన ఇది కావచ్చు. దానివల్ల కార్యకర్తలకిను పార్టీకి కొద్దిగా గ్యాప్ రావడం, అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఇలా కొన్ని ఉంటుంది. డెఫినెట్గా ఒక నూతన పార్టీ
10 కాలాలు ఈ పార్టీని రన్ చేయాలనుకున్న ఆలోచన విధానంలో ఖచ్చితంగా పాజిటివ్గానే వెళ్తున్నాడని నా అసలు ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటించడం, ఓటమికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఎక్కడ చర్యలు లేవు. 3 రోజులు బెంగళూరులో ఉంటారు, 3 రోజులు అమరావతిలో ఉంటున్నారు, అప్పుడప్పుడు పులివెందులకు వచ్చి వెళ్తున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు ఎక్కడ ఎలా జరిగింది, అసలు ధర్మవరంలో ఒకటే కారణం ఏంటి, అనంతపురంలో కారణం ఏంటి, ఇంకొక రాష్ట్రంలో కారణం ఏంటి, కార్యకర్తల దగ్గర ప్రతి చోట కూడా రిప్రజెంటేటివ్స్తో అందరితో కూడా మాట్లాడినాడు. డిప్యూటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు వీళ్ళతో అందరితో కూడా ఒక దఫా మీటింగ్స్ అయిపోయినాయి. ఓవరాల్గా కూడా ఈ ఊర్లో ఎట్లయింది, ఈ ఊర్లో ఎట్లయింది, ఈ ఊర్లో జిల్లాలో మీటింగ్ పెట్టచ్చు, అది పెడుతున్నాడు, తొందరలోనే పెడుతున్నాడు. సో దానికి ఆ క్రౌడు, ఆ జనాలకు ఎట్లా ఎక్కడ ఏ విధంగా మెయింటైన్ చేయాలా. ఇంతకుముందు అయితే మేము కళ్యాణపాల్లో పెట్టేవాళ్ళం, 14లో కూడా ఓడిపోయినప్పుడు అలాగే చేస్తాం, సాయంత్రంలో కూడా ఆర్కే ఫంక్షన్ ఎక్కడెక్కడ పెట్టాము. కానీ ఇప్పుడున్న దానిలలో ఇప్పుడున్న ఈయనకున్న ఫాలోయింగ్కి అవేవి సాలేదు అట్లా కనపట్టంలో పట్టుకోవచ్చు. సో ప్రతి ఊరికి ఒక్కో ఊరికి ఒక ఐడియా ఉండదు. ఓవరాల్గా కూడా ఒక విధానం, ఒక పద్ధతి ప్రకారం ఎక్కడో ఒక జరిగిన తప్పుకు లేకుంటే కనెక్టివిటీకి ఓడిపోయింటారు. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవగాహన అంటూ ఉంది అనమాట. సో దాని ప్రకారం అది కొంతమంది అరెస్టులకు భయపడి సైలెంట్ అయిపోతున్నారు, కొంతమంది మాకు గతంలో ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇప్పటికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉద్దేశంతో కొంతమంది సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీలో ఐకాన్లా ఉన్నట్టే మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం అసలు నోరు మెదపడం లేదు, టీవీల ముందుకు కూడా రావడం లేదు. అలాంటి వారంతా సైలెంట్ అయిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఏం లేదండి, సిద్ధుకు మొన్నటి వరకు ఏదో ఇష్యూస్ ఉండే అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు పార్టీలో యూత్ దాంట్లో కూడా ఏదో ఇచ్చారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆయన తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అతన్ని అడిగిన టైంలో అతను నాకు టైం కావాలన్నాడు. టైం కావాలనుకున్నప్పుడు మేము ఫంక్షనరీస్ నడపాలి, అప్పుడు రాజాకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎట్లా ఇది అంటే నాకు ఇది చాలు, నేను ఇప్పుడున్న పరిస్థితులలో లోడ్ తీసుకోలేను, హీఈస్ హ్యావింగ్ సమ్ పర్సనల్ ఉన్నాయి, సో దాని తర్వాత తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సి కమిటీ, ఇది కేవలం పిఎస్సి మీద చాలా మంట ఉన్నట్టు నాకేమంటలేదండి, నా ఇంటికి వచ్చింది ఏం లేదు. అంటే ఇది అంటే పార్టీ గురించి ఏమైనా నిర్ణయాలు అవి ఇవి చెప్పడమేనా, ఇది ఎన్నికల సమయంలో పొలిటికల్ స్ట్రాటజీ కూడా చేసి ఏదైనా రాజకీయ సమీకరణలు అవి పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా చేస్తున్నారు పిఎస్సి? తెలుసు, మొన్ననే కదా ఒక ఫస్ట్ మీటింగ్ అయ్యింది. సో ఇట్స్ కంటిన్యూస్గా ప్రతిసారి కూడా ఒక అడ్వైజరీ మీటింగు పెట్టుకొని, అది ఎట్లా తయారైందంటే మీది అంతకుముందు పెట్టుకోకుంటే ఎవడు మాట ఎండు ఎవని కలవడం అంటారు. మీటింగ్ పెట్టుకున్నారు ఇది ఇదంటే అంటే అప్పట్లోనే దానిలో మీకు లోకలు ఏదో కాదు, అన్ని వేళ్ళు ఓటమి తర్వాత ఓటమికి కారణమే సజ్జల గారని చూపించినప్పుడు ఏందుంటుందండి. వీళ్ళందరూ కూడా ఎలా ట్రావెల్ అవుతారు? నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మీరు అంటున్న ఇంతమందిలో కల్లా సుబ్బారెడ్డి గారు కావచ్చు, అవతల విజయసాయిరెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అంతో ఎంతో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కానీ చెప్పగలిగే శక్తి కానీ చెప్పే విధానంలో కావచ్చు మాట్లాడేది ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఏమంటే పాపం ఆయన ఇదంతా మోయాల్సి వస్తుంది, అంతకంటే వేరేది ఏం లేదు. అంటే మీ పార్టీ అధికారంలో ఎవరో ఒకరు తీసుకోవాలి కదా, అతను తీసుకుంటున్నాడు అంతే. మీ పార్టీ అధికారంలో అన్ని తానే వ్యవహరించిన ధనంజయ రెడ్డి గారి పేరు ఎక్కడ విడిపోయడం లేదా ఏంటి అసలు? రిటైర్డ్ అయినాడు కదా, అంతేనంటారా? రిటైర్డ్ అయినాడు కదా. చాలా మంది పేర్లు అప్పుడు నడిపించిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఫైనాన్స్ లో రావతున్నాడు, అందరికంటే ముందు సత్యనారాయణ అతను ఉంటాడే. ఇట్లా చాలా మంది ఉన్నారు మేధావులంతా. ధనంజయ రెడ్డి గారి కోసం పాపము దేవుడు ఎక్కడ ఉంటాడు కానీ పూజారి కోసమే ఫస్ట్ మనం మీరంతా వేచి చూడే పరిస్థితి ఉండే కదా. వేచి చూసేది ధనంజయ రెడ్డి దగ్గర వేచి ఉండే పరిస్థితి డెఫినెట్గా అదొక ఇది. కానీ ఆయనకు టూ మచ్ లోడ్ ఉండి ఆయన డిస్పోజల్లో కొద్దిగా అటు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్లలో ఆ డిస్పోజల్లోనే అతను ఆ బరువు అంతా నెత్తికేసుకున్నాడేమో అనిపిస్తుంది. మొన్నటి రోజు మీకు ఒక లెసన్ అంటే ఇలా వ్యవహరించాలా అని తెలుసుకోవడానికి చేపల కిరణ్ భారతమ్మ గారి వైఎస్ భారతమ్మ గారి గురించి ఏదో మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేయడము, స్టేషన్ పేరు అవన్నీ రావడం జరిగిందా? అదే మీ ప్రభుత్వ హయాంలో బూరగడ్డ అనేది ఎంత వల్గర్గా మాట్లాడినా కూడా మీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. కొద్దిగా మీకేమో తేడా కనిపించిందా మీకు వాళ్ళకు? అట్లేం లేదు, కానీ ఇప్పుడు మాట్లాడిచ్చేదంతా కూడా వాళ్ళే మాట్లాడిస్తున్నారు. కానీ కిరణ్ మాట్లాడిచ్చినా వాళ్ళే పార్టీ మాట్లాడిస్తుంది. ఇదే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మేబీ నేను ఎప్పుడు కానీ అతను ఇది లేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే
ఏదో నాయకుని దృష్టిలో పడాలనో ఇంకోటి దృష్టి పడాలనో అత్యుత్సాహం చేస్తూ ఉంటారు. ఇవంతా కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుంది ఆ కదా. బ్యాచ్ వస్తుంది. బాధ్యత పార్టీ కట్టడి చేయాలి కదా. ఇప్పుడు కట్టడి మీకు చిరుపూడి కిరణ్ ఆ కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా. కిరణ్ని కట్టడి చేసినారా లేకుంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు పొలిటికల్ సిస్టంలో అంటే ఇంటెలిజెన్సా తెలివిగా ఉండాలి అంటే, నేను తెలివిగా ఉండాల్సిన అవసరం లేదు, లౌక్యం ఉంటే చాలు. మా వాళ్ళు తెలివి ఎక్కువేయండి. సో సిస్టంలో లౌక్యం ఉంటే చాలు. అంతేనంటారా? ఆ లౌక్యమే చిరుపూడి కిరణ్ అరెస్ట్ అంటారా? అంతే కదా. నువ్వు సస్పెండ్ చేయడము ఇంకోటి చేసింటే వాడిని మోయాల్సిన అవసరం లే కదా. అంతేనా కదా. వాడిని సస్పెండ్ చేస్తే నువ్వు మోయాల్సిన అవసరం లే. సస్పెండ్ చేయలేదంటే వాడు చేసే పనిమాల పని అంతా నువ్వు మోయాల్సి వస్తుంది. ఒక చిన్న విషయం చెప్తారా? ఊరగడ్డకి మీ పార్టీ సభ్యుడు కావాలిగా? నాకు తెలియదండి అసలు. నిజంగా వేరే పార్టీలో ఉన్నట్టుగా అతను అప్పుడే ప్రకటించుకున్నాడు. మీ పార్టీ సభ్యుడు కాకపోయినా కూడా మీ పార్టీని ఓన్ చేసుకొని చాలా మాట్లాడేవాడు, చాలా కూతు పురాణాలు మాట్లాడేవాడు. నేను అతను వీడియోస్ చూసేవాడిని గాను, ఇది కాదు అని హేట్. కానీ బేసిక్ నేను అనేది ఏంటంటే ఇంటెలిజెన్స్ తెలివే లౌక్యం అంటే లౌక్యమే చదువుతుంది. లౌక్యం ఉండింటే అలాంటి వాళ్ళను ఆ విధంగా చేసేసి అడిగి పాసిఫై అయిపోయిండు, సమస్య అయిపోయింది. తమిళ రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు మరణం తరువాత తమిళ అంటే రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు లేదు. ఆ తర్వాత తమిళ రాజకీయ నేపథ్యం వచ్చేసేదండి. ఇప్పుడు అవే జరుగుతుంది. గత మీ ప్రభుత్వ హయాంలో అరెస్టులు అన్నది ఇప్పుడు కూడా అరెస్టుల పరంపర ఆగడం లేదు. ఇక్కడ పోసాని గారు బూరాడని టటల్ కొంత బయట వల్ల వంశీ గారు ఇంకా కారాగారంలో ఉన్నారు. ఇప్పుడు కాదంబరి జత్వాని విషయంలో పాపం సీనియర్ ఐపీఎస్ గారు డీజీపీ కావాల్సిన వ్యక్తి, ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఈ రోజు పాపం జైలు పాలయ్యారు. ఇంకా ఇద్దరిని పిలిచారు, క్రాంతిరాణ టాటా, విశాల్ గుని కూడా. క్రాంతిరాణ టాటాను విశాల్ గుని ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు. పిఎస్ఆర్ గారు బెయిల్ తెచ్చుకోలేదు. బిఎస్ఆర్ ఆహ్వానించింది విచారణకు రావాలని, విచారణకు సహకరించాలని బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు ఏం చెప్పింది అనమాట. కాబట్టి దాంట్లో భాగంగా ఒక ఇంటెలిజెన్స్ డీజీకి జత్వాని దాంట్లో లేకి ఇంకోటి ఇది ఒక అరెస్ట్ కానీ ఇంకోటి కావచ్చు. ఏం చేస్తారు ఇప్పుడు జత్వాని కేసులో చూసినా కానీ, అంతకుముందు ఆమె హిస్టరీ చూసినా కానీ చాలామంది హనీ ట్రాప్లలో బ్లాక్మెయిలింగ్ చేసినట్టు అది చేసినట్టు ఒక ట్రెండ్ అదే ఉంది. సరే ఇప్పుడు జరుగుతున్న తరుణంలో ఐపీఎస్ఎల్ని కేసులలో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కానీ ఒక పర్సనల్గా తీసుకొని చేయడం జరుగుతుంది. ఇట్స్ డెఫినెట్లీ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, వీళ్ళకి అదే చూపిస్తుంది. అంటే ఎవరో ఇబ్రహీంపట్నం చెందిన ఒక కుక్కల విద్యాసాగర్ అనే అతను ఒక కేసు పెడితే ఐపీఎస్ అధికారులు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావడం అదే కదా. ఎందుకు వెళ్ళింటారు ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకు వెళ్ళింటారని వీళ్ళందరూ దాని తర్వాత క్రియేట్ చేసిన ఒక నేరేటివ్ కదా. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఇంటెలిజెన్స్ ఐజీకి పోయి వీళ్ళందరినీ డీజీపీ తీసుకొని వచ్చింటాడంటారా మీరు? ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కాపాడడానికి అలా చేశారనేది కూడా ఆమె మీద కేసు కట్టిండొచ్చు, ఆమె చేసిన దాంట్లోకి ఏమైనా కేసు కట్టిండొచ్చు. దీన్ని చేసుకుని దాంట్లోకి ఐపీఎస్లు పోయి వాళ్ళు పోయి తీసుకొని వచ్చేంత కార్యక్రమం ఎందుకు చేస్తారు? పారిశ్రామిక జగన్మోహన్ రెడ్డి గారు అతి దగ్గరగా ఉండి బడా పారిశ్రామికవేత్తలు కాపాడ ఎవరైనా ఉండొచ్చండి, ఎవరైనా ఉండొచ్చు. దానికి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తాడు అంటున్నా. ఎందుకు ఇప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ ఈజ్ లార్జ్, ఒక కేసు రిజిస్టర్ అయిందంటే ఖచ్చితంగా పోలీసులు బై ఇట్స్ కోర్స్ చేయాల్సిందే. బై కోర్స్ ఒక ఐపీఎస్లో వెళ్ళారని ఎవరు చెప్తున్నారు? వాళ్ళు చెప్పిన దాంట్లోనే మీరు వింటున్నారు అంతే కదా. ఆ రోజే ఐపీఎస్లో వచ్చినారు, ఈ విధంగా తప్పుడు కేసులు కట్టినారని ఎందుకు ఫైల్ చేయలేకపోయినారు? వీళ్ళు ఎందుకు ఫైల్ చేయలేకపోయినారు? ఈరోజు క్రియేట్ చేస్తున్న ఒక నెరేటివ్, ఈ విధంగా వెళ్ళారు, ఈ విధంగా వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారని. సో ఇట్స్ ఊరికనే చెప్పుకుంటా పోతూ ఇది చేసుకుంటూ పోతాం. నేను సింపుల్ అండి, మా పార్టీ ఫెయిల్యూర్లో అతి ముఖ్యమైనది ఏంటంటే నిజం చెప్పలేకపోవడము, అబద్ధం కూడా చంద్రబాబు లాగా చెప్పలేకపోవడం. అంతే. ఏదో చేస్తామని నిజము చెప్పలేకపోయినాం. మేము చేసిన పని లేదు, మేము నిజము చెప్పలేకపోయినాం. చంద్రబాబు లాగా రేపొద్దున ఏదో చేస్తామని అబద్ధము చెప్పలేకపోయినాం. అది 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 మేము చేసిన అత్యంత అంతే కదా. చంద్రబాబు దొంగ హామీలాగా చెప్పలేకపోయినాం. మేము ఏం జరిగిందో ఏ విధంగా చేసినామో కూడా మేము చెప్పలేకపోయినాము. అంతకంటే మించి వేరేది ఏంది లేదు. ఇప్పుడు నిన్న చూశాను, పిఎస్ఆర్ గారు మాట తప్పాలి, మద్య నియంత్రణ చేయలేకపోయారు, మనకు సిపిఎస్ కాకుండా ఇంకోటి తీసుకొని వచ్చాను, జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ తీసుకొని రావడం జరిగింది. సో డెఫినెట్గా మద్యంది పెంచుకుంటూ పోతానం అనేది చెప్పడం జరిగింది.
సో అంటే 98% మేము చేసినాము అని మేము చెప్పుకున్నాం. వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా. నేనే కాదంటలే కదా, నేనే కాదంటలే. 100% చేస్తారని చూద్దాము. నేను 100% చేయలేదని చెప్పలేదు, మేము నిజం చెప్పుకోలేకపోయినాము చేసిన పని. అదేవిధంగా వాళ్ళలాగా ఏమో చేసేస్తామని అబద్ధమో చెప్పలేకపోయినాం. అబద్ధం అని అప్పుడే ఎట్లా చెప్తారు? ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా నేను అంటున్నా. నేను గతంలో జరిగిన వ్యవహారాలని చూసి చెప్తున్నాను అట్లా. వాళ్ళని తెలిసిన ప్రజలు మళ్ళీ ఆదరించారు కదా. ఆదరిస్తున్నారు కాబట్టి నేను నాయకుడిని తప్పు కాదు అంటున్నా. ఓకే ఓకే నాయకుడిని ఎందుకు తప్పు అవుతుంది? కరెక్ట్. చంద్రబాబు ఇది 4th టర్మ్, ఏ టర్మ్లో అయినా కానీ తను చెప్పినది చేసినాడో చెప్పండి. చేయలే, ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ ఎవరికి వస్తున్నాడో అతనే రాజు, అంతకు మించి వేరేది ఏంది లేదు కదా. ఓకే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ల పరం అలా 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 విడతల వారీగా జరుగుతూ పోతుంది. టార్గెటెడ్ గా అనుకోవచ్చు, ఏదైనా తప్పు చేసిన వారు అనుకోవచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళ పోస్టింగ్స్ కోసమో దీనిలో కోసమో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఐఏఎస్ల దగ్గర, కలెక్టర్ల దగ్గర చూసినాను, ఐపీఎస్ల దగ్గర ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళకున్న ఇబ్బంది కూడా వాళ్ళకు ఉంది. రాజకీయ నాయకుల మీద కూడా కేసులు వస్తున్నాయి అని జరుగుతున్నాయి. డెఫినెట్గా అంటే వాళ్ళ మీద అంటే మీరు ట్రెండ్ చూసుకోండి. రాజకీయ నాయకులే ఇప్పుడు కేసులు ఉండేవాళ్ళు, ఫస్ట్ టైం ఆఫీసర్స్ కూడా బాగా చాలా ఇన్వాల్వ్లో కేసులలో వస్తున్నారు అన్నమాట. ఇది ఒక రాంగ్ ట్రెండ్కు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు కూడా అంతే కదా, అదే అన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వల్ల ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ ఎవరు ఇబ్బంది పడ్డ దాఖలా లేవు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఇబ్బంది పడలేదంటే పడుతున్నారు, అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది పడలేదంటే ఇబ్బంది పెట్టలేను అందే, పెట్టిన అందే సమస్య నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మామూలుగా అంటారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గంజాయి కేసులు ఎక్కువ అయిపోయినాయి, లేకుంటే ఇంకో క్రిమినల్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి పెడతానంటే, కేసులు కడతా అంటే కాబట్టి కేసులు ఎక్కువ కనపడతాయి. మీ దాంట్లో కేసులు పెట్టడం లే కాబట్టి కేసులు కనపడటంలే. ఈరోజు దొంగ ఇసుక జరగటం లేదో చెప్పండి, ఏ ఊర్లో బెల్ట్ షాపులు లేవు చెప్పండి. సరే మీరే చెప్తున్నారు దొంగ ఇసుక అని. ఇప్పుడు మీరు నియోజకవర్గానికి పెద్దగా వెళ్ళట్లేదు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నారు. మీరు దూరంగా ఉండడం అక్కడ చిత్రావతి నుండి మట్టి ఇసుక టిప్పర్లు పోతున్నాయి. ఎందుకు బాధ్యత వహించారు కదా. అవును, బాధ్యత వహించినాము, మేము రిటర్న్ కంప్లైంట్స్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. వాళ్ళు యాక్షన్ తీసుకుని మా ఆర్డీఓ ఉన్నాడు, కంప్లైంట్స్ ప్రజా ఉద్యమాలు చేయొచ్చు కదా. మా ఆర్డీఓ ఉన్నాడు, నెలకు 10 లక్షలు ఎంత లెక్క తీసుకుంటున్నాడు, తీసుకొని ఇవి చేస్తానే ఉన్నాడు. మేము కంప్లైంట్లు ఇస్తున్నాం. మీకు పని ఉంటుంది మీ ల్యాండ్ విషయంలో మీరు ఆర్డీఓ మీద చేస్తున్నారు. దానికి ఒకరి మీద పని ఉంటుంది. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకు ఏం చేయలేను అంటే వాళ్ళకి పాపం పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి వాళ్ళు కూడా చేయలేను. కానీ కొంతమంది అత్యుత్సాహంగా మీరేమి చర్యలు తీసుకోవట్లేదా? మాజీ ఎమ్మెల్యేగా అంటే చిత్రవాదు నుంచి తరగదు ఇసుక మట్టి అంతా వెళ్ళిపోతుంది, కంకర్లు అంతా కొండలు అన్ని కూడా చదువు అయిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ ప్లాన్ ఏం లేదా? అన్ని దాంట్ల మీద మేము రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాం. ఓన్లీ కంప్లైంట్స్ అంటే మీరనే లారీ కింద అనుకోవాలనే నాకు అర్థం కాలే. ఉద్యమాలు ధర్నాలు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మోజుబడి తెచ్చుకున్నారు. సో మోజు తీరేంత వరకు ఉండాలి కదా. సరే మోజు తీరుతుందో ఇప్పుడు వాళ్ళు ఇంత మ్యాండేట్తో ఈ విధంగా ఎంతో మోజుబడి ఉంటే కానీ వచ్చింది ఇంత, అవునా కదా? అంత మోజు పడినప్పుడు వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. సో మోజు తీరినాకనే మనం మాట్లాడతాం. రైట్. ఇక ఓకే, అరెస్ట్ల పరంపర కొనసాగుతోంది, రాజీనామాలు, బయటికి వెళ్ళిపోవడం, విమర్శలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ నాయకుడేమో పాపాల భైరవులాగా అన్ని మోస్తూ కూర్చొని 3 రోజులు ఇక్కడ 3 రోజులు బెంగళూరులో కూర్చొని ఏదో అలా ముందుకు పోతుంది. పార్టీ బలోపేతం అవుతుందా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఈ అరెస్ట్ల పరంపర తొలి విడత మల విడత జరుగుతున్నా ఇప్పుడు వచ్చే విడతలో నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా కేతిరెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఈ భూ కబ్జాలు అంటే ఈ చెరువు పక్కన భూములు కబ్జా చేశారు, వీటన్నిటినీ కూడా మొత్తం కూడా ఇరికించేసి మొత్తం కూడా అరెస్ట్ చేయాలని ఒక పథకం అయితే రచిస్తున్నారు అంటున్నారు. నిజంగా అదే జరిగి కేతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? మీ నియోజకవర్గంలో మీ తర్వాత ఎవరుంటారు అసలు? దానికి ఏం సంబంధం ఉంటుంది? ఇది ఏమన్నా వారసుల కోసం చూసేది? అరెస్ట్ అయితే ఉంటుందండి కొన్నిసార్లు. ఇప్పుడు మామూలుగా మన అన్నాడు ఏదో చంద్రబాబు నాయుడు మీటింగ్లో, తల్లికి వందనం 1 విడతలో ఇవ్వాలా, లేకుంటే 2 విడతల్లో ఇవ్వాలా, లేకుంటే 3 విడతలో ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అనేది. సో ఎవరివన్ ఎక్స్పెక్టెడ్ ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా పొలిటికల్గా అందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలలో భాగంగా కేసులు పెడతారు అనేది ఇది అనమాట. సో డెఫినెట్గా అది ఉన్నప్పుడు దేర్ ఆర్ కంప్లీట్గా మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా, రెమెడీస్ ఉంటాయి కదా, కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మేము చూస్తామండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే అనుమానం మీకేమైనా ఉందా?
అట్లా ఎందుకు ఉంటుందండి ఇంతవరకు కూడా. అంటే ప్రస్తుతం మీరైతే సైలెంట్గానే ఉన్నారు, ఏం పెద్దగా మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నా కానీ అట్లేం లేదు, సైలెంట్గా నేను మాట్లాడుతున్నట్టుగా గవర్నమెంట్ మీద కానీ వీడియోస్ కానీ దీనిల మీద కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోయినా కానీ నేనే చాలా మాట్లాడింటాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపైన ఎక్కువగా మాట్లాడడం లేదు అంటే నేను అదే చెప్పాను కదా. ఇప్పుడు ఎయిర్ కోర్ తెచ్చుకున్నారండి. ఇప్పుడు ఎయిర్ కోర్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు జనం దగ్గరికి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కందికుంట ప్రసాద్ వచ్చి చెప్పిపోయినాడు, వాళ్ళే చెప్తున్నారు ఇట్లా వసూలు చేస్తున్నారు మా దగ్గర అని చెప్పేసి, మా భూములు కబ్జా చేస్తున్నారని నేను చెప్పటం లేదు, తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. చిన్న కరెంటు పని ఉన్నా కానీ ఇదని మీరే చెప్తున్నారు ఇసుక దోపిడీలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కోడ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక 2 నెలలలో అతను ఎవరో తెలియదు, ఏ విధంగా ఉంటాడో తెలియదు, ఏదో తెలియదు, అతని మాటలు నమ్మి మోసపోయినారో లేకుంటే నిజము మీరు అన్నట్టు ఇంకా 4 ఏళ్ళు ఉంది కావచ్చు, ఇంకా చేస్తాడో ఏమో తెలియదు, తెచ్చుకున్న తర్వాత ఇప్పటికే అవి కావటం లేదు, అవి పథకాలు వచ్చేది పోయి జోగులోంచి లెక్కలు పోతానే. 2,000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే మా ధర్మవరంలో దందా 2 కోట్ల వరకు దందా జరుగుతుంది. సో నేను చెప్పినది కాదు ఇది, అంతకంటే ఆసాంలో ఎక్కువనే ఉన్నారు. నేను చెప్పినది కాదు ఇది, స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెట్టి చెప్పినది. ఇప్పుడు నేను చెప్పినానంటే ప్రతిపక్షం వాళ్ళు బుడదలేస్తా అంటారులే ఇది అనుకోవచ్చు. అది కాకుండా స్వయాన మా భూమి ఇలా చేస్తున్నాడని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే, చేనేతకు సంబంధించిన వాళ్ళే ఓ 30 మంది 40 మంది కలిసి మీటింగ్ పెట్టుకొని ఒక 400 మంది కలిసి ఇట్లా మా భూములు చేస్తున్నారు అని వాళ్ళు చెప్పిన ప్రెస్ మీటే, నేను కాదు. నేను చెప్తే ప్రతిపక్షం అంటారు కదా. నేను అందుకే కూడా సరే మోజుబడి తెచ్చుకున్నారు, సో మోజు తీరేంత వరకు ఉండండి, సరే కానప్పుడు నా దగ్గర అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చేసి పెడతాను. కాకపోతే ఈ అరెస్టులు అన్నీ కూడా అండి గతంలో తప్పు చేసినారో చేయలేదో తప్పు చేసినారని భావించుకోవచ్చు, ఇతరితర అంశాల్లో చాలామంది అరెస్టులు చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చింది అనంతపురం జిల్లా అంటే మీ పక్క నియోజకవర్గమే, రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం అది అర్థం కాలేదు నాకు. మొన్నటి రోజు అంటే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఒక ఎంపీటీసీ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేది రామగిరికి జగన్ చనిపోలేదండి. ఆడ లింగమయ్య అని కుర్బ లింగమయ్య అని చెప్పేసి ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఆ ఊరుకు సంబంధించిన చిన్న ఒక ఏదో రిఫ్ట్ జరిగితే సునీత వాళ్ళ బంధువులు చంపడం వల్ల చనిపోయినారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఓకే అదే చనిపోవడం అయితే జరిగింది కదా, ఏమంటే అది హత్య అని చెప్తున్నారు మీరు. అవును హత్య కేసు కూడా హత్య కిందకే కట్టారు కదా, నేను చెప్పేది కాదు. అది మీరు క్లియర్గా ఎలాబరేట్, నేను చనిపోయారని నేను చెప్పాను అలా కాదు, ఇది ప్రజలకు తెలియాలి ఎవరు చంపారు ఎవరు చేతిలో చనిపోయాడని మీకు తెలియాలని మీరు కొద్దిగా ఎలాబరేట్గా చెప్తున్నారు. ఎంపీటీసీ అని అంటే ఎంపీటీసీ కాదు అని చెప్పాను. ఓకే లింగమయ్య చనిపోయాడు, ఎంపీటీసీ కాదైనా ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన లింగమయ్య చనిపోయాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత అది విండ్ షీల్డ్ ఏదో పగిలిపోయిందని అక్కడి నుంచి పైలట్ హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కేసులు పెట్టారు, పైలట్ని పిలుస్తున్నా అతని ఆరోగ్యం బాగోలేదు, అది ఇదనేదో రావట్లేదు. అదే విషయంలో గతంలో మీ సహచార ఎమ్మెల్యేగా పనిచేసే తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆయన చూస్తే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, అబ్స్కాండాడు. నిన్నటి రోజు పోలీసులు ఒక సిఐఎస్ఐ ఇంటికి పోతే ఆయన వచ్చి లేడు మాకు ఎక్కడో తెలియదు అనడము, వాళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనడం. ఏంటి అంటే అరెస్ట్ ఏదో ఒక విధంగా ఎవరినో ఒక అరెస్ట్ చేయాలన్నా లేదంటే అక్కడ జరిగిన సంఘటనకు అరెస్ట్ చేయాలన్న ప్రకాష్ రెడ్డి అక్కడ ఒక కానిస్టేబుల్కి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగినప్పుడు ఆ జనాలందరూ పోయినప్పుడు ఒక కానిస్టేబుల్ మీద ఆ తోపుల్లో దెబ్బలు తగిలినాయని, విధులకు ఆటంకం కలిగించినారనే దాని కింద ఏదో కేసు కట్టడం జరిగింది. బేసిక్గా అక్కడ సినారియో కూడా చాలా డేంజర్గానే ఉండే. రోజు చాపర్ హెలికాప్టర్ దిగినప్పుడు ఫ్యాన్ ఎలా ఉంటుంది ఇలా తిరుగుతూ ఉంటుంది, స్లో అయ్యే కొద్దీ ఇలా వస్తూ ఉంటుంది. అవును, సో కిందికి వస్తుంది ఫ్యాన్, ఇలా ఉన్నది ఇలా వస్తుంది, ఫ్యాన్ రెక్కలు కిందికి వస్తూ ఉంటుంది. సో చాలామంది ఆ క్రౌడ్ని కూడా అది ఒక టెంపో కూడా క్యారీ అయింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని రానిమని సునీత స్టేట్మెంట్లు ఇవ్వడంతో క్రౌడ్ కూడా బాగా మాస్ క్రౌడ్, జనాలు కూడా వేలలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత అది ఎవరి చేత కాదు అక్కడ కంట్రోల్ కావడం. సో ఆ హెలికాప్టరు కంప్లీట్గా స్టాల్ అయ్యే లోపల చాలామంది కూడా పార్టీ జెండాలు తీసుకొని కూడా దీని మీద అభిమానంతో ముందుకు పోవడం జరిగింది, దానికి ఆ విధమైన ఇది రావడం. సో ఆ సందర్భంలో ఒక కానిస్టేబుల్కి ఏదో గాయాలయ్యని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాని మీద మేబీ వాళ్ళు వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆ హెలికాప్టర్ చాపర్ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి రాకముందు. వెళ్ళిపోకపోతే చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ల్యాండింగ్ అప్పుడు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు కాదు,
అది మళ్ళీ చాలా ఇబ్బంది జరిగే అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఊర్లోకి వెళ్ళిపోతానే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు వీవీఐపీని వదిలిపెట్టి వెళ్ళారనే కదా కేసు నమోదయాన్ని రామంటున్నారు ఇప్పుడు. వీవీఐపీని వదిలిపెట్టారు కదా, అసలు ఏం జరిగింది అనే దాని మీద కేసు. వీవీఐపీ కంటే కూడా వీవీఐపీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు దిగేటప్పుడే చాలా ఇబ్బందికరమైన దిగినప్పుడు, తీసుకొని పోయేటప్పుడు ఆ పరిస్థితుల్లో లేనప్పుడు డెఫినెట్గా ఏవియేషన్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి వెళ్ళిపోతారు. ఇంకా అవసరం లేదు ఆ విషయాన్ని వదిలేయండి అని మీ పార్టీ వాళ్ళని చెప్పొచ్చు కదా, ఎందుకు పదే పదే అతన్ని రామని పోలీసుల చేస్తున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదంటున్నాడు. సో పోలీసు వాళ్ళు దాని తర్వాత జరిగిన ప్రక్రియలో అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఏ దానికి ఇచ్చినారు నాకు కూడా నోటీస్ తెలియదు. నేను అనుకోవడం అయితే పేపర్లలో వచ్చిన దాని ప్రకారం ఎందుకు నువ్వు అంత తొందరగా వెళ్ళిపోయినారు, ఇదేమన్నా ఇలా జరిగిందా, ఇది ఎందుకు అని చెప్పేసి. డెఫినెట్గా ఒక ఏవియేషన్లో ఆ ఫ్లైట్ సేఫ్టీ కోసము లేకుంటే అక్కడ ఉన్న పబ్లిక్ సేఫ్టీ కోసం ఉండదు, వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ క్రౌడ్ని ఆడ కంట్రోల్ చేసే పరిస్థితిలో డిపార్ట్మెంట్ కూడా లేదు, అంత క్రౌడ్ వచ్చింది కాబట్టి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ ప్లేస్ని లీవ్ చేసి వెళ్ళిపోయినాడు ఊళ్ళోకి, అక్కడ క్రౌడ్ తగ్గిపోయింది. దట్ ఇస్ ద సేఫ్ టైం కాబట్టి అతను వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన వచ్చినారనుకో మళ్ళీ దాన్ని చుట్టుకుంటే మళ్ళీ ఏదైనా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉందని. సో ఆ విధంగా ఎందుకు వీఐపీని వదిలిపెట్టిపోయినారు అనే దాని మీదన, లేకుంటే ఆ డ్యామేజ్కి జరగడానికి గల కారణాలు ఏంటివే, సో దాని మీద పిలిచినారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇకపోతే పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీ పార్టీ నాయకులు కావచ్చు ఇతరులు చాలా మాట్లాడారనమాట. అసలు తన నియోజకవర్గం తనకి ఒక ఎంపీటీసీగా సర్పంచ్గా గెలవనుడు, అది ఇదిగా 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు అని ఎన్నెన్నో అన్నారు అనమాట. 3 పిల్లలు ఏదేదో బాగా హేళనగా మాట్లాడారు. కానీ పడిన చోటే లేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళా ఎన్నికల గోదాలకు దిగాడు. 100% స్ట్రైక్ రేట్తో 21 మందికి 21 మంది, 2 పార్లమెంటు. పడిన చోట ఏం లేదు, పడినది భీమవరము, అక్కడైతే లేచినది కానీ ఎన్నికల నుంచి పారిపోకోకుండా మళ్ళా పోటీ చేసి గెలిచి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆయన. ఈరోజు అంటే ఒక స్కూల్ విద్యార్థిలాగా ప్రతిరోజు అసెంబ్లీలోకి వెళ్ళడము, ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా చూడడము, చదివి సంతకాలు పెట్టడము, ఒక పారదర్శకమైన పరిపాలనలో భాగంగా ఆయన కూడా భాగస్వామి అవుతున్నాడు అని అంటున్నారు. ఆ రోజంతా మీరు చాలా ఎక్కువగా విమర్శించారు. ఈరోజు ఏమనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్? చాలా మోజు ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్ మీద. నాకేం మోజు లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ Day 1 మాట్లాడినాడు, తర్వాత Day 15 వచ్చినాడు అసెంబ్లీలో, మధ్యలో కనపడలే. ఓకే ఓకే. సో నేను అట్లేం చెప్పలేదు. కానీ అంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఈస్, రాజకీయాలు ప్రొఫెషన్ కాని వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం చాలా కష్టం. సో అతడు ఒంటరిగా అయితే ఎప్పటికీ కాలేడు, అది గ్రహించే మూడు పార్టీలతో పోయినాడు. ఇప్పటికీ చంద్రబాబు ఒంటరిగా పోలేడు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోలేడు. ఆ శక్తిని కోల్పోయినారు. ఆ ఒంటరిగా పోయే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక వైసీపీకే గెలుపోవటం, కానీ ఆ ధైర్యం చేసేది ఏదైనా కానీ. సో డెఫినెట్గా అయిన తర్వాత ఇంతవరకు కూడా కొన్ని అతని యొక్క డిపార్ట్మెంట్ పరంగా అతను చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తర్వాత కాకుండా అతను ఎక్కువగా కూడా మత రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టుకున్నాడు పాపం. సో దట్స్ ఓన్లీ అని రెమెడీ కిందికి బీజేపీ వాళ్ళు చెప్పారు, లేకుంటే ఆ విధంగా చెప్పారు. కానీ డిపార్ట్మెంట్గా ఒక రిఫార్మేటివ్గా ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే ఒక 5 ఏళ్ళ టెన్యూర్లో ఏం చేశాము అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఆ డిపార్ట్మెంటల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఒక దీని మీదుగానే ఎక్కువగా చూపిస్తున్నారు. అది మనం చూసినాం. అనాపోలాజిటిక్ సనాతని అని ఒకటి. సో మనము అతని పొలిటికల్ కెరీర్ని చూస్తుంటే మనం ఎక్కడ చూసినాం ఆ విధంగా. ప్రశ్న అతనే, సమాధానం అతనే చెప్తాడు, రెండు అతనే చెప్తాడు. ఒకరోజు ముస్లింలో ఇలా ఉండేవన్నాడు, నేను బ్యాప్టిస్ట్ అంటాడు. నేను ఇక్కడ ముస్లిం వాళ్ళు నా ఇంట్లో ఇట్లుండే వాళ్ళు అనేవాళ్ళు, నేను గుంటూరులో చదివినాను అంటాడు, నెల్లూరులో చదివినా అంటాడు, బాపట్లలో చదివినా అంటాడు. అట్లా డిఫరెంట్ చదివాలండి. అట్లా మల్టిపుల్గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ, ఆ విధంగా చెప్పేవాళ్ళు తక్కువ. కానీ పొలిటికల్ సిస్టంలో అలాంటి వాళ్ళు కూడా సస్టైన్ అవుతున్నారంటే మేలే కదా. ఆ విధంగా కానీ సక్సెస్ సాధించాడంట లేదంటారా? డెఫినెట్గా సాధించినట్టే కదా. ఓకే. కేతిరెడ్డి గారి నోట ఒక ప్రశంస కూడా వచ్చింది పవన్ కళ్యాణ్. ప్రశంస కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, అతనిది కూడా 0 నుంచి 21కి రావడానికి 100% రావడానికి ఒక సక్సెస్ స్టోరీనే. ఇవన్నీ మీరు మాట్లాడు మధ్యలో కొన్ని ప్రచారం కూడా జరిగింది. కేతిరెడ్డి గారు చూపు జనసేన వైపు అనేది కూడా కొంత ప్రచారం జరిగింది. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేసేంత వరకు కూడా వైసీపీలోనే ఉంటానండి. దాంట్లోని ఇంతకుముందు గతంలో చెప్పాను, ఏ దానికి మారల్లా, ఏందైతే అంటది, ఏం 5 ఏళ్ళు గవర్నమెంట్ లేకుంటూ ఉంటే ఏమైతే అంటది అంటే ఇప్పుడు పోయే వాళ్ళందరికీ ఏం మోతా అంటది, ఏమి ఇక్కడ పోయి అక్కడ పోయి. బేసిక్గా పార్టీల సిద్ధాంతాలు, ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్.
నమ్ముకున్న వ్యక్తి కోసమన్నా చేయాలా, సిద్ధాంతం కోసమన్నా చేయాలా. ఈ రెండు లేనప్పుడు నువ్వు ఎందుకు ఊరికి ఇంట్లో ఉంటే మేలు కదా. ఒకసారి అవి కావచ్చు ఎమ్మెల్యేగా, ఇంకోసారి ఓడిపోవచ్చు. అంత మాత్రాన దానికోసం నీ ఐడియాలజీసే పక్కన పెట్టి తిరగల్లా చెయ్యాలా అనే అవసరం ఏముంటుంది చెప్పు. ఓకే, ఇంకా ఆ విషయం కాకపోతే ఇప్పుడు మనకు హంద్రీనివా అనేది కృష్ణమ్మ రాయలసీమలో పరవలు తొక్కితేనే మనకు రాయలసీమలో అంటే బీడు భూములన్నీ కూడా పచ్చగా మారేది. అసలుకి మనంతా వర్షాధారమైన ప్రాంతమే రాయలసీమ అంతా కూడా. కృష్ణమ్మని తీసుకురావడానికి అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనుకుంటే దానిని కార్యరూపం దాల్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వల్లే మొదటి విడత, రెండో విడత రెండు అయ్యాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే కాలువ పనులు అందరినీ ఒక కాలంలో సైడ్ లైనింగ్ పనులు చేయాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి మీ పార్టీ నుంచి వస్తున్నది ఏంటి, లైనింగ్ పనులు చేయాల్సిన అవసరం లేదు, అవి చేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి, చుట్టూ ఉన్న భూగర్భ జలాలు పెరగాలనేదే మేము పెట్టలేదు, మేము చేయలేక కాదనేది ఒక వాదన ఉంది. ఏది కరెక్ట్ అంటారు అసలు ఇంతకీ మీ ఐడియా? నేను ఇంతకుముందు ఏ విధంగా అయితే పోలవరం చెప్పాను, పోలవరం చేయాలనే ఒక ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మొదలు పెట్టారో, తర్వాత ఉన్న సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏ విధంగా దాన్ని కంప్లీట్ చేయడానికి అడుగులు వేశారు, ద సేమ్ వే హంద్రీనివాద్ కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భూమి పూజ జరిగితే, తర్వాత ఉన్న సక్సెసర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ దాన్ని ఇనిషియేట్ చేయడం, అది పక్కా ఒక 40 TMs కెపాసిటీస్తో అప్పుడు ఉన్న దాని మీద తీసుకొని రావడం చేయడం జరిగింది. తర్వాత సక్సెసివ్గా వచ్చాకల్లా కొన్ని రిజర్వాయర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి లిఫ్ట్ చేస్తూ చిత్తూరుకు తీసుకొని పోయే కార్యక్రమం కావచ్చు, నాకు జిల్లేడుబండ అనే ప్రాజెక్టును తీసుకొని రావడం కావచ్చు, దగ్గర 700 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తీసుకొని రావడం కావచ్చు, ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన తీసుకొని రావడం జరిగింది. కానీ హంద్రీనివా ఫేజ్ 1 ఫేజ్ 2లో చూస్తే లైనింగ్ చేయాలి, కుప్పానికి త్వరగా నీళ్లు తీసుకొని పోవాలి, ఆ విధంగా చూస్తే లాసెస్ తక్కువ ఉంటాయి. ఒకటి ఎవాపరేటివ్ లాసెస్ కావచ్చు, లేదంటే భూమిలో ఇంకిపోయి ఆ విధంగా లాసెస్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో లైనింగ్ చేస్తున్నారనేది. కానీ బేసిక్ ఏంటంటే రాయలసీమ ప్రాంతం మీరు అన్నట్టుగా వర్షాధారమైన ప్రాంతం అయినప్పుడు, వర్షాధారంగా బతికే పంటలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ హంద్రీనివా స్ట్రెచ్ ఆఫ్ దగ్గర 200 కిలోమీటర్స్ మా అనంతపూరు, కర్నూలు దీనిలో పోతున్నప్పుడు వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. ఆ వాటర్ టేబుల్ పెరగడానికి లైనింగ్ చేస్తే ఇంక వాటర్ టేబుల్ ఏం పెరుగుతుంది. సో ఆ జర్నీ దగ్గర 3 నెలలు 4 నెలలు ఆ జర్నీ జరిగినప్పుడే నీళ్లు పెరుగుతాయి, బోర్లన్నీ ఉంటాయి. దానివల్ల పంటలు, ఉద్యానవన పంటల్లో ఈరోజు హార్టికల్చర్లో చూస్తే కడప, అనంతపూర్ బ్యూటిఫుల్గా ఉంది హార్టికల్చర్. సో వాటన్నిటికీ కూడా డ్యామేజ్ జరుగుతుంది అనేది మా ఆలోచన. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆలోచన కేవలం కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలనే టార్గెట్ కానీ పనిచేస్తుంది, విచ్ ఈస్ బ్యాడ్ అంటున్నాను. దాన్ని వైడన్ చేయండి, లేదంటే ఇప్పుడున్న కాలువకు పైన రిటైనింగ్ వాల్ కట్టించి దాని కెపాసిటీ పెంచే కార్యక్రమం చేయండి. ఆ విధంగా చేస్తే ఏమన్నా ఉపయోగపడుతుందని దాని మీద మేము పార్టీ ఆల్రెడీగా అపోజ్ చేసింది. డెఫినెట్గా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఇంట్రెస్ట్, సీఎం గారి ఇంట్రెస్ట్ మీదే పనిచేసేటట్లు కనపడుతున్నారు తప్ప, మా రాయలసీమకు సంబంధించిన కేశవ్కి బాగా అవగాహన ఉన్న వ్యక్తి, సవితమ్మకు అవగాహన ఉంది, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లోనే బాగా పోతుంది. ఎందుకంటే జిల్లాలకు ఎంటర్ అయినప్పుడు గుంతకల్ తర్వాత ఉరవకొండకి ఎంటర్ అవుతుంది, ఉరవకొండ తర్వాత గుంతకల్కి ఎంటర్ అవుతుంది అనుకుంటా. సో వాళ్ళకి బాగా అవగాహన ఉంది కాబట్టి, సో డెఫినెట్గా దీన్ని ఖచ్చితంగా వద్దు, ఆ లైనింగ్ వద్దు, ఓన్లీ వైడనింగ్ వర్క్ అనే తీసుకొని పోతే బాగుంటుందని పద్ధతికి, ఎందుకంటే కేశవ్ ఇస్ ద సీనియర్ మినిస్టర్ కాబట్టి తీసుకొని వెళ్తే బాగుంటుంది. డెఫినెట్గా వైసీపీ పార్టీ నుంచి కూడా ఇప్పటికీ మా అబ్జెక్షన్స్ కూడా తెలియజేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు సీ. అప్పుడు పైలాన్ కూడా ఉరవకొండ దగ్గర వెళ్ళేసింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పైలాన్ వేసారు, అదంతా ముళ్ళ కంపలంతా పెరిగిపోయి ఇది ఉండే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాని అంతా తర్వాత నాకు బాగా గుర్తుంది, కంప్లీషన్ అయినప్పుడు నేను, అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి అన్న అందరం కూడా పాదయాత్ర చేసి కాలువ వెంబడి పాదయాత్ర వచ్చేసి ఫస్ట్ టైం తీసుకొని రఘువీరారెడ్డి గారు, ఐ థింక్ అనంత వెంకటరామరెడ్డి, నేనే, ముగ్గురమే ఉంటుంది. ఓకే, రఘువీరెడ్డి గారు కూడా ఉన్నారులేండి. అప్పుడు రఘువీరెడ్డి లీడ్ తీసుకున్నాడు, రఘువీరెడ్డి అనంత కాలువ వెంబడి పాదయాత్ర చేశారు. పోతే మనము కృష్ణా వాటర్ మనకి ఎంత ముఖ్యమో, అనంతపురం జిల్లాకు ఒక వరప్రసాదంగా ఉన్న ఆర్డీటీ సమస్య ఈరోజు ఇబ్బందుల్లో పడింది. వాటికి రావాల్సిన ఫండ్స్ గురించి కేంద్రం నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో వాటికి కేంద్రం బ్రేకులు వేసింది. దాంతో ఆర్డీటీ సంస్థ ఇచ్చే స్వచ్ఛందంగా చేసే కొన్ని కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థులను అనారోగ్యం చదివించడం కావచ్చు, ఆసుపత్రుల నిర్వహణ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మూతపడే పరిస్థితి వచ్చింది. అసలు ఏంది ఈ పరిస్థితి అంటారు సార్ ఆర్డీటీ? సో అనంతపూర్ జిల్లా లాంటి కరువు జిల్లాలో ప్యారలల్గా గవర్నమెంట్కి ప్యారలల్గా 2 వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ 2 స్వచ్ఛంద సంస్థలు 2 మా అనంతపూర్ జిల్లాకి జీవం పోసాయి. ఒకటి సత్యసాయి ట్రస్ట్ ద్వారా,
డ్రింకింగ్ వాటర్ ఇప్పించడం కానీ, సూపర్ స్పెషాలిటీ ఆ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టించడం కానీ, తాగునీళ్ళ సౌకర్యం కల్పించడం కానీ, దే డిడ్ ఏ మార్వలెస్ జాబ్. దాన్ని ఎవరు కానీ. సెకండ్ వచ్చిన తర్వాత ఆర్డిటి ఫెర్రర్ వాళ్ళ దీనికి సంబంధించి దగ్గర దగ్గర నాకు తెలిసి 1,00,000కు పైగా కుటుంబాలు, అంటే ఇందిరమ్మ ఇండ్లు అనే కార్యక్రమం శాచ్యురేషన్ ప్రోగ్రాంలలో అందరికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు కాకముందే వాళ్ళు మొదలు పెట్టారు. మీరు ఆర్డిటి ఇండ్లు చూసినట్టే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ముందర మీరు వరండా ఉంటుంది, కీస్ ఇచ్చేస్తారు మీకు. ఆల్ ఎస్సీ ఎస్టీ కాలనీస్లలో ఈరోజు ఈ ఆర్డిటి వాళ్ళు కట్టించినారు. తర్వాత బీసీ కాలనీస్కి వాళ్ళ ఎక్స్టెండ్ దగ్గర 1,00,000కు పైగా ఇండ్లు కట్టించిన సందర్భం. అదేవిధంగా చాలామంది పేద విద్యార్థులకు చదివిపిస్తున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకు హాస్పిటల్ సౌకర్యం కూడా బత్తలపల్లి ఆసుపత్రి, కొన్ని హాస్పిటల్స్, అదే నేను చెప్పలేదు, కొన్ని హాస్పిటల్స్కి అంటే సెయింట్ జాన్ లాంటి హాస్పిటల్ కూడా పంపించినా కూడా మెడికల్ రియంబర్స్మెంట్ చేస్తారు. చెక్ డ్యామ్స్ కట్టించినారు. నా కాన్షియన్సీలోనో పోయినసారి చిత్రావతి మీద 2 చెక్ డ్యామ్స్ కట్టించారు. షేర్ 5% మా షేరు, మిగతాదంతా వాళ్ళ షేర్ మీద కట్టించి 2 కోట్లతో రూపించారు. మా దగ్గర ఒక హాస్పిటల్ ఉంది బత్తలపల్లి హెడ్ క్వార్టర్స్లో, ఆర్డిటి హాస్పిటల్. అక్కడే ఫెర్రర్ గారి సమాధి కూడా ఉంది అనమాట అక్కడ. సో నీకు వందలాది మంది వస్తారు. అక్కడ తమిళనాడు ఆ ఏరియా నుంచి ఎయిడ్స్ దానికి సంబంధించి కూడా ఒక హాస్పిటల్ ఉందని, ఒక విభాగం ఉందన్నమాట అక్కడ. దానికి కూడా చాలామంది వస్తారు. సదరన్ పార్ట్ ఆఫ్లో దట్స్ నెంబర్ 1 అనమాట క్యూరింగ్ దానిలో. కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా మాకు ఆర్డిటీలో ఇప్పియండి అని రికమెండేషన్ అడిగిన వాళ్ళు ఉన్నారు. మాకు ఆర్డిటీలో ఇప్పియండి అని. సో నేను ఇంతకుముందు చెప్పిన దే డిడ్ చాలా ఎక్స్ట్రీమ్గా సర్వీస్ మోటివ్తో చేసినారు. ఇప్పుడు మీరు తెలంగాణలో అచ్చంపేట ఏరియా చూసినా కానీ, శ్రీశైలం ప్రకాశం డిస్టిక్ ఈ మన్యం చెంచులకు కూడా వాళ్ళు ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసినారు. నల్గొండ ప్రాంతంలో కూడా చెంచులు కట్టించారు. ఈరోజు వాళ్ళ నిధులు నిలిపివేస్తున్నారని చెప్పేసి ఇది ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జరుగుతుంది. నాకు తెలిసిన సత్య దగ్గరికి కూడా వీళ్ళు మ్యాచ్ వాళ్ళు వెళ్తే, నా ధర్మవరానికి అమిత్ షా వచ్చినప్పుడు అమిత్ షాని కూడా కల్పించినారు. అమిత్ షాతో కూడా వాళ్ళు మాట్లాడిచ్చే కార్యక్రమం చేసినారు. చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్లలో మామూలుగానే కదా చేసి పెడతాంలే, ఇది చేసి పెడతాంలే, ఇది చేసి పెడతా అని చెప్పినారు, వాడుకున్నారు, ఇప్పుడు వదిలేసినారు. ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే నీకు అక్కడ ఒక స్టేడియం కట్టించిన క్రికెట్ ఇవన్నీ, రాఫెల్ నాడల్ వచ్చినాడు అక్కడికి. వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా చూడండి ఒక 2-3 బండ్లు రోజు పోతూ ఉంటాయి అనంతపూర్ నుంచి స్పానిష్ వాళ్ళను, ఎక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయడము, పేదవాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ చేయడం అని చెప్పేసి. సో మేబీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు ఎన్జిఓస్. అనంతపూర్ లాంటి చోట ఒక ప్యారలల్గా 1,00,000 ఇండ్లకు పైగా ఒక అనంతపూర్ జిల్లాలో కట్టించారంటే మీరు ఆలోచించండి. ఏ ప్రాంతమైనా కూడా ఆర్డిటి వాళ్ళ సేవలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. హార్టికల్చర్లో ఉన్నారు, చెక్ డ్యామ్స్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు. కళ్యాణదుర్గంలో బ్యూటిఫుల్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. అన్నీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు ఇబ్బంది కలిగించడం అనేది. సో మరి చూడాలి ఆ రోజు మాట చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు. అదేవిధంగా మా జిల్లా సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళందరూ ఎన్డీఏలో భాగస్థం, కూటమిలో భాగస్థంలే. సో వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ పర్సన్స్. సో దాంట్లోకి ఏదైనా డెఫినెట్గా తప్పులు ఉంటే యాక్షన్ తీసుకోండి, నో డౌట్. వాటి మిస్యూజ్లో కావచ్చు, ఆ విధంగా ఇంకోటి ఏదైనా కానీ తప్పు చేస్తున్నారు, కొంత కరప్షన్ ఉంది అనేది, కొంత కరప్షన్ అడ్డుకోవడానికి టేక్ యాక్షన్. దాని మూలాన చాలా కరప్షన్ జరుగుతుంది. టేక్ యాక్షన్ అంటే నాకు తెలిసి ఆర్డిటీలో ఏమి ఉండదు, మిగతా చోట ఉండొచ్చు. సో టేక్ యాక్షన్. అది వదిలిపెట్టేసి ఖచ్చితంగా ఆ చెట్టే కొట్టేస్తామంటే ఎట్లయితుంది. సో డెఫినెట్గా ఆర్డిటి సేవలు మళ్ళీ పునరుద్ధరించడానికి ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు కూడా నిన్నేదో చంద్రబాబు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు, ఆయన కూడా చేస్తామని చెప్పినాడు. హోఫర్ వేర్ ఆల్ ఫస్ట్ మా జిల్లా ప్రెసిడెంట్స్ అనంత వెంకటరామరెడ్డి వీళ్ళు కూడా లెటర్స్ కూడా రాయడం జరిగింది, ఉషా కానీ వీళ్ళందరూ కూడా. సో ఆర్డిటి అనేది ఒక ప్యారలల్గా ఒక సేవా సంస్థ. సో దాన్ని బతికించుకోవాల్సిన అవసరం. అలాంటి స్వచ్ఛంద సంస్థల్ని కూడా ఏదో ఒక చిన్న ఇవి పెట్టి నిలిపివేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఫైనల్గా చెప్పండి, 2019 ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయి ఇద్దరు గెలిచారు. అబ్బాయి ధర్మవరం నుంచి, బాబాయ్ తాడిపత్రి నుంచి. సరే, అబ్బాయి ఓడిపోయినా కూడా హ్యాపీగా ధర్మవరానికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఓకే, తన కార్యక్రమాలు తను చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వచ్చిందంతా కూడా బాబాయికే ఇబ్బంది. నియోజకవర్గంలోకి వెళ్ళడానికి కూడా ఆయనకు నెలల సమయం పట్టింది. ఇప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏ ప్రోగ్రాంలో పాల్గొనలేని పరిస్థితి. 2 రోజుల క్రితం ఎవరో చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా పోలీసులు నిరాకరించారు, అడ్డుకున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా చూడొచ్చు? ఆయన వెళ్ళడానికి ఇబ్బంది కాదు, కానీ ఆయన వెళ్తానాడు, కానీ పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా ఇది చేస్తున్నారు.
చేస్తున్నారు. నిన్ననే కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. సో అలా ఆపడానికి లేదు, డెఫినెట్గా వెళ్ళాలి అని చెప్పేసి నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టులో కూడా వేసినాం మేము, అయిపోతానే వేసినాము. అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అయితే వస్తుంది. నిన్న ఏదో కోర్టు ఆర్డర్ కూడా వచ్చిందనమాట, యూ నాట్ సపోజ్ టు స్టాప్ అని చెప్పేసి. సరే వాట్ ఎవర్ మేబీ. ఆ పరిస్థితి ఏంటి అసలు? ఇట్స్ ఎ బ్యాడ్ కల్చర్ అంటున్నా. ఈరోజు నువ్వు నేర్పించినది మళ్ళీ నీకు నేర్పిస్తారు. నువ్వు నేర్పించేది ఖచ్చితంగా ఇది నేర్పిస్తా ఉంటుంది. సో అది ఆఫీసర్లకు తప్పే, అక్కడ ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులకి తప్పే. ఆ కల్చర్ ఎప్పుడు లేదు మన ప్రాంతంలో. ఒక పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఊర్లలోకి రానికుండా చేయాలి అనేది. సో ఇట్స్ బ్యాడ్ కల్చర్. మనం ఒకటికి నేర్పిస్తే మళ్ళీ ఇదేం ఉండదు కదా, పగలు రాత్రి మారుతుండే కార్యక్రమం కదా. ఆ రోజు జరిగిన కార్యక్రమం ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేనప్పుడు మీ బాబాయ్ గారు అవును జరిగింది. ఇంటి మీదకి పోవడం, దాని తర్వాత ఎలక్షన్లప్పుడు కూడా గొడవ జరిగింది. మా ఇంటి దగ్గర కూడా గొడవ జరిగింది. అక్కడ అన్నీ జరిగినాయి కదా. ఇది అంటే ఆ రోజు మా చిన్నాయన పోవడము తప్పే, ఈరోజు ఆపడము తప్పే. రెండు తప్పుదాలే. అదేం రెండింటిని సమర్థించి నేను ఎప్పుడు మొదటి నుంచి బ్యాలెన్స్ చేశారు. రెండింటిని అప్పుడు అది తప్పే అని చెప్పాను, ఇది తప్పే అని చెప్పాను. రెండింటిని తప్పే ఎప్పుడు మనం సమర్థించకూడదు. కానీ ఇట్స్ ఏ బ్యాడ్ ఫర్ డెమోక్రసీ. కానీ తాడిపత్రిలో ఎప్పుడు డెమోక్రసీ ఉండదు, అంతకంటే వేరేది లేదన్నమాట. ఊహాగానాలు వద్దంటారు కానీ అడుగుతున్నా. 2029లో తప్పదు, బాబాయ్ అబ్బాయి మళ్ళీ పోటీ చేయకి తప్పదు. మళ్ళీ బాబాయ్ అబ్బాయిని ఇద్దరిని అసెంబ్లీలో చూడొచ్చా? అది ఊహాగానాలు ఎందుకు అయితే అంటారు? ఊహాగానాలు ముందుగా ఎలా ప్రిడిక్ట్ చేస్తాంలే కానీ అనేసి ప్రిడిక్ట్ దానికి లేదు. అది ప్రజల తీర్పు కదా ఆ రోజుట్టుకున్న దానికి. డెఫినెట్గా ఎవరైనా కానీ బాబాయ్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అందరు కావచ్చు పోటీ చేసి గెలవాలనే అనుకుంటా అంటాం అనమాట. మాకు వేరే వృత్తి తెలీదు, ఇది తెలియదు అనమాట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు గుడ్ మార్నింగ్. ధర్మవరం ఫేమైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఏం లేదు, జస్ట్ యు గాట్ సంథింగ్, యు ఎంజాయ్ విత్ ఇట్ అంతే. నువ్వు ఒకటి కొని తెచ్చుకున్నావు, దాంతో సుఖపడు అంతే. ఈ 4 ఏళ్ళు నేనేం చేశాను చూద్దాం. మరి కొని తెచ్చుకున్నారు కాబట్టి ఎంతకాలం సుఖపడుతున్నారు? నిజంగా సుఖపడుతున్నారా, లేదంటే వాళ్ళు బాధపడుతున్నారని మీరు బాధపడుతున్నారా అనేది కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ కేతిరెడ్డి అన్న, నమస్తే. థ్యాంక్ యూ.